అసలు పరలోకం వెళ్ళాలంటే ధనం కావాలా అనేటటువంటి సబ్జెక్ట్ని మనం ఈ 3 రోజులు మనం ధ్యానించబోతూ ఉన్నాం. నా వెనకాల చెప్పండి ఒకసారి. పరలోకం వెళ్ళాలంటే కొంతమంది నోట్లో బెల్లం పెట్టుకున్నారు. ఆ బెల్లం నోట్లోంచి పడిపోద్దని వాళ్ళు ఏమి నోరు తెరవట్లేదు. కాబట్టి అందరూ మాట్లాడాలి. ఓకే, పరలోకం వెళ్ళాలంటే ధనం కావాలి. ధనం అవసరమా? ఈ ప్రశ్న ఇప్పుడు నేను వేసాను అనుకోండి, మీరేం సమాధానం చెప్తారు చెప్పొచ్చు. మామూలుగా ఇది క్లాసే కాబట్టి మాట్లాడతాను. ధనం అవసరమా? గట్టిగా చెప్పాలి. అవసరం లేదన్న వాళ్ళందరూ చేతులు పైకి ఎత్తండి. ఇలా చేతులు పైకి ఎత్తండి. ఇలా చేతులు పైకి ఎత్తండి. చేతులు పైకి ఎత్తి పక్కన వాళ్ళకి చెప్పండి, డబ్బు అవసరం లేదని చెప్పండి. హల్లెలూయా. కానీ యేసయ్య డబ్బు అవసరం అని చెప్పారు. ఇప్పుడు నేను చెప్పే మాటల్లో చాలా వరకు చక్కగా వినపోతే, చక్కగా కాదు కానీ కాస్త ఓపికగా వినపోతే మీరు రాళ్ళు తీసుకుని నన్ను కొట్టేయాలనిపిస్తుంది. చాలా వరకు అంటే కొత్త సత్యాలు మనం బయటికి తీస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక విషయాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. రాజపాలన గారిని బట్టి ఆ యేసయ్య ఒక ఉపమానం చెప్పారు. పరలోక రాజ్యము ఇలాగ ఉన్నది అని. ఒక వ్యక్తి తన పొలంలో మంచి ముత్యాన్ని కనుగొని మరలా వెళ్ళి తనకున్నదంతా అమ్మి ఆ ముత్యం కొరకు ఆ పొలాన్ని కొన్నాడు. హల్లెలూయా. అది దేవుని వాక్యం అనమాట. అంటే ఒక మంచి వాక్యం కనబడినప్పుడు అది దేవునిది, వాక్యానుసారం అని అనుకున్నప్పుడు ఏ రకంగా అయినా తమ విశ్వాసుల దగ్గరికి, తమ వారి దగ్గరికి దాన్ని తీసుకురావడం ఒక ఉత్తమమైన దేవుని యొక్క సేవకుని లక్షణం. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అయ్యగారు కూడా వందనాలు. హల్లెలూయా. సరే, మత్తయి సువార్త 19వ అధ్యాయం. పరలోకం వెళ్ళాలంటే ధనం అవసరమని యేసయ్య చెప్పారు, నేను కాదు. నేను చెప్పాను అనుకోండి, అందరూ రాళ్ళు పెట్టి కొట్టి నా సమాధి పెట్టేసి దాని మీద జెండా పెట్టి వీడిని మేమే చంపాము, ఎందుకంటే వీడు పరలోకం వెళ్ళాలంటే డబ్బు కావాలన్నారని అక్కడ బోర్డు కూడా పెడతారు. యేసయ్య అన్నాడు అనుకోండి, ఆయన వెనకాల మనం వెళ్ళిపోవచ్చు. అంతే కదా సార్? అవునా కదా? అందరూ మాట్లాడవచ్చు ఫ్రీగా. నేను ప్రశ్నలు వేస్తూ ఉంటాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రశ్న వేస్తాను, ఒక్కొక్కసారి ఆగిపోతాను, ఒక్కోసారి కావాలని మీ దగ్గరికి వస్తాను, ఒక్కోసారి లేపుతాను, కొంతమందిని ఇక్కడ రప్పిస్తాను. అప్పుడు అర్థం ఏంటంటే అక్కడ మీరు ఏదో చాలా బలమైనటువంటి అర్థం అవ్వని, ఇన్ని రోజులుగా అర్థం అవ్వని సత్యాన్ని అర్థం చేసుకోవడానికి నేను మీకు సహాయం చేస్తున్నానని అర్థం. హల్లెలూయా. దీనిలో నేను చెప్పేది ఏమి లేదు అసలు. ఆల్రెడీ అంతా కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితం బైబిల్లో ఉంది. చప్పలు కొట్టి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనంలో ఒక యవనస్తుడు యేసయ్య దగ్గరికి వచ్చా. యేసయ్య ఎలా సువార్త చెప్పుకుంటా వెళ్తూ ఉంటే అప్పుడప్పుడు పేర్లు వాడతాను, ఏమనుకోవద్దే. మీ పేరేంటి? మార్కస్ గారు వచ్చారు. యేసయ్య దగ్గరికి వచ్చి, ఆయన చాలా భక్తుడు, మంచోడే, చాలా పేరున్నాడు సమాజంలో. నిజంగానే అది ప్రూఫ్ కూడా ఉంది మనకి. వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి మార్కస్ గారి యొక్క హృదయంలో ఒక డౌట్, నేను పరలోకం వెళ్తానా లేదని. ఆ కాలంలో మార్కస్ గారికే కాదు, చాలా మందికి డౌట్ ఉండేది, పరలోకం వెళ్తానా లేదా. ఈ మాట చెప్పండి నోటితోటి. హల్లెలూయా. ఎంతమంది ఏమనుకోదు, అప్పుడప్పుడు జోకులాగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరు నిద్రపోరని కొంచెం అనుభవం కలిగిన సేవకులు నవ్విస్తూ ఉంటారు. పరలోకం ఎంతమంది వెళ్దాం అనుకుంటున్నారు? చేతులు పైకి ఎత్తండి. ఇలా చెప్పండి, నేను పరలోకం వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పండి. అమ్మా వెళ్ళవా? అందరు చెప్పండి, నేను పరలోకం వెళ్దాం అనుకుంటున్నాను. హల్లెలూయా. ఇట్లా ఒకసారి చిడిగేయండి. పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు పరలోకం వెళ్తావా అని అడగండి ఒకసారి. హల్లెలూయా. ఈ డౌట్ పక్కన వాళ్ళని అడిగాము కానీ మనకు కూడా ఉంటుంది. యేసు క్రీస్తు ప్రభులు వారి కాలంలో అందరికి ఇదే డౌట్. ఈ కుర్రోడికే కాదు, ఇప్పుడు ఒక యవనస్తుడు ఖర్చు అవుతున్నాం మనం, నికోదేముకే డౌట్ వచ్చింది. తీయాల్సిన అవసరం లేదు, తీయాలన్నప్పుడే నేను చెప్తాను. యోహాను గారు రాసిన శుభవార్త 3వ అధ్యాయంలో నికోదేము ఉంటాడు. ఆయనకి డౌట్ వచ్చి పగలు వస్తే పరుగు పోద్దేమని రాత్రి వచ్చాడు ఆయన. అంతే కదా సార్? మరి అప్పటికి ఆల్రెడీ ఈజ్ ఎ గ్రేట్ ప్రీచర్. ఆ కాలంలో ఫరిసేయుల్లో 2 గొప్పోళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లతో సహా. ఒకటి అరిమత్తయి యోసేపు, 2 నికోదేము. యేసుక్రీస్తు ప్రభువుకి ఇంచుమించు శిష్యులు కాదు కానీ అంత సపోర్ట్ ఇచ్చారనమాట. వాళ్ళకి చాలా దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్. ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళంటే చూడండి, అప్పుడు చనిపోయినట్టు సిలువలో చంపబడినటువంటి వారిని ఎవరిని సిలువ దింపేవాళ్ళు కాదు. అక్కడే వదిలేసి కాకులు గెద్దలకి
వదిలేసేవాళ్ళు. దట్ ఈస్ నార్మల్ అన్నమాట. అంటే వాళ్ళు చనిపోతారు. గొల్గోతా అంటే పెద్ద పర్వతం ఏం కాదు. గొల్గోతా పర్వతం అది అంటారు, కానీ వేప చెట్టు ఉంటుంది కదండి, వేప చెట్టు ఆ సైజుది అనమాట గొల్గోతా అంటే. యెరూషలేం మీరు వెళ్ళే ఉంటారు. యాక్చువల్గా ఇప్పుడున్నటువంటి గొల్గోతా అనేది చెప్పబడే గొల్గోతా కాదు. ఇప్పుడు అది బస్ స్టాండ్ అయిపోయింది, దాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు అక్కడ బస్ స్టాండ్ ఉంది. మామూలుగా ఇది గొల్గోతా అని చెప్తా ఉంటారు, కానీ అది గొల్గోతా కాదు. ఇఫ్ యూ క్యాన్ గో ఇన్ టు ద హిస్టరీ, మీకు ఏదన్నా సరైనటువంటి సత్యాలు కావాలంటే పాస్టర్ గారు రాసిన పుస్తకాలు కాదు, దాంతోపాటు యూదులు రాసిన పుస్తకాలు కూడా చదవండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యూదులు చాలామంది యూట్యూబ్లో వచ్చారు, బయటకు వచ్చారు. ఒరిజినల్ యూదులు వచ్చారు, ఆల్రెడీ మెస్సయానిక్ యూదులు కూడా వచ్చారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సరే, నికోదేము గారు వచ్చాడు. అలా ఎందుకు నికోదేము గారి పేరు కూడా ఎత్తానంటే, మేధావుల దగ్గర నుంచి సామాన్యుల వరకు యేసుక్రీస్తు ప్రభు బోధ విన్న తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చింది, నేను పరలోకం వెళ్తానా? ఈ మాట నండి ఒకసారి, హల్లెలూయా. ఈ మాట చాలాసార్లు వస్తుంది మధ్యలో. ఒకనొక టైంలో నేను వెళ్ళను కూడా అందరూ ఒప్పేసుకుంటారు. చూద్దాం. ఈ కుర్రాడు కూడా అదే డౌట్ వచ్చింది. బాబు ఏమనుకోబాక, నీ పేరు ముందున్న వాళ్ళ పేర్లు అది ఇది అప్పుడప్పుడు వాడుకుంటూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళ పేరు వాడేవనుకోండి ఎవరు నిద్రపోరు. మార్కు శరంగాల్ని అలా చూస్తూ ఉంటారు అనమాట. సరే, ఈ కుర్రాడికి కూడా డౌట్ వచ్చింది. ఈ నికోదేము గారికి ఎలాగ డౌట్ వచ్చిందో ఈ కుర్రాడికి వచ్చింది. 19వ అధ్యాయం 16వ వచనం. సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోండి, పరలోకం వెళ్ళాలంటే ధనం అవసరమా? ఇది టైటిల్ పెట్టుకోండి, అవసరమే అని యేసయ్య చెప్పారు. చదవండి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, ఓకే, బోధకుడా నిత్య జీవం పొందుటకు. నిత్య జీవము, అందరూ చెప్పండి ఈ మాట. అంటే ఏంటి? మాట్లాడలేదుగా. నిత్య జీవం అంటే ఏంటి? పరలోకం. దాన్ని లిటరల్గా అసలు అంటే లిటరల్గా చెప్పాలంటే, లిటరల్గా అంటే ఒక్కొక్క అక్షరంతో చెప్పాలంటే నిత్య ప్లస్ జీవం. నిత్య అంటే అంతము లేనటువంటిది. హిందీలో అంటారు అనంతకాలము అంటారు, తెలుగులో కూడా సంస్కృతంలో కూడా అనంతకాలము అనండి ఒకసారి. అనంతకాలం అంటే అంతము లేని కాలము, దాన్ని పరలోకం అంటారు. ఇప్పుడు నిత్య జీవం అంటే కొంచెం ట్రబుల్గా ఉంది, కానీ సింపుల్. పరలోకం అంటే చాలా సింపుల్ అందరికీ, అంతే కదండి. ఇప్పుడు ఈ కుర్రాడు ఏమడిగాడు? నిత్య జీవం అన్న దగ్గర పరలోకం అని పెట్టి చదవరా. పరలోకం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలెనని ఆయనను అడిగాను. ఈ మాట అందరూ నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? పక్కన వాళ్ళని అడగండి ఒకసారి, నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? హల్లెలూయా. ఈ మాట ఒకవేళ పక్క వాళ్ళని అడిగితే వాళ్ళకి సమాధానం దొరకదేమో, కానీ అడిగిందే సృష్టికర్తని. డైరెక్ట్గా సర్వాధికారి అక్కడ పరలోకంలోకి పర్మిషన్ ఇచ్చి ఆయన్ని అడిగాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు. పరలోకం వెళ్ళాలంటే అబ్బాయి ఇదిగో నువ్వేం చేస్తావంటే 10 ఆజ్ఞలు పాటించు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన ఏమన్నాడు? 10 ఆజ్ఞలు పాటించు అన్నాడు. 17వ వచనంలో చెప్పారు చూడండి. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. ఆయన ఏమన్నాడంటే సింపుల్గా చెప్పాడు యేసయ్య. ఆ కాలంలో కాస్త 10 ఆజ్ఞలే వెళ్తున్నాయి కాబట్టి యేసయ్య సింపుల్గా చెప్పాడు, అబ్బాయి ఇదిగో పరలోకం వెళ్ళాలనుకుంటున్నావా? అవును సార్, 10 ఆజ్ఞలు పాటించు అన్నాడు. కానీ వీడు కొంచెం భక్తుడు, వీడు కాస్త భక్తులకి ఆత్మీయ గర్వం ఉంటుంది. కాస్త కాదు, చాలా ఉంటుంది. ఇలా అన్నాడు, చాలా ఉంటుంది అన్నాడు ఒకసారి. నేనే భక్తుడిని అని ఒక ఫీలింగ్ అనమాట, అది ఉంటుంది. అనకపోయినా చూపిస్తూనే ఉంటారు ఏదో రకంగా, మాటల్లో చేతల్లో 10 మంది ముందు అలా చూపిస్తూ ఉంటారు. ఈ కుర్రోడు నిజంగా భక్తుడే. కొంచెం మెప్పించుకోవాలనుకున్నాడో లేదా చూపించుకోవాలనుకున్నాడో తెలియదు, కానీ 10 ఆజ్ఞలు అంటే వీడికి తెలీదా? తెలుసు కదండి. అయినా అడిగాడు. ఏమని అడిగాడమ్మా? అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, వాడు చూడు 10 ఆజ్ఞలు పాటించమంటే మెలకుండా అనాలి కదా. కొంచెం యేసే పొగుడుతాడు అనుకున్నాడు. ఏ ఆజ్ఞలు అంటే యేసే చెప్పుకుంటా వెళ్ళారు. ఆగండి, అదంతా వద్దు కానీ 20 చదవరా ఇప్పుడు. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ వచనంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటేంటంటే 10 ఆజ్ఞలు అంటే యేసే చెప్పారు, టక 10 ఆజ్ఞలు చెప్పేశారు.
చెప్పిన తర్వాత యేసయ్యతో ఇతను అన్నాడు కదా, నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నానండి అని అన్నాడు. ఈ మాట చెప్పండి, చిన్నప్పటి నుంచి పాటిస్తున్నానండి. అందరూ అనాలి, చిన్నప్పటి నుంచి నేను పాటిస్తున్నానండి, చిన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నానండి, చిన్నప్పటి నుంచి వాక్యం చదువుతున్నానండి, చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తానండి, ఉపవాసం కూడా ఉంటానండి. ఇప్పుడు ఇది చేసేవాళ్ళు పరలోకం వెళ్తారా వెళ్ళరా? బతికే ఉన్నారా? మరి సమాధానం చెప్పరా? చెప్పాలి. వెళ్తారా? ప్రార్థన చేసేవాళ్ళు పరలోకం వెళ్తారా? నేను ఏమి చెప్పినా ప్రశ్న చేసినా మీకు రిఫరెన్స్ చూపిస్తాను. కొంచెం కాంట్రవర్సీ లాగా ఉంటే వెంటనే వెంటనే రిఫరెన్స్ ఇస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 తీయాల్సిన అవసరం లేదు. ప్రభు అని వాడు పరలోక రాజ్యానికి, అది రేపు చూస్తాం, సాయంకాలం చూడబోతున్నాం అందాన్ని. అసలు డీప్గా అసలు ఎందుకు ప్రార్థన చేసేవాడు పరలోక రాజ్యం వెళ్ళని యేసయ్య అన్నాడు అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవాళంతా జస్ట్ ఓన్లీ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను, ఓన్లీ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ వస్తున్నాను. అంటే మీ మైండ్లో ఉన్న పెద్ద పెద్ద డౌట్లు ఉన్నాయి, అనాది కాలంగా వస్తూ ఉన్నటువంటి డౌట్లన్నిటికీ ఫస్ట్ సెషన్లో మీకు సమాధానాలు ఇచ్చి సబ్జెక్టులోకి మనం సాయంకాలం వెళ్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అన్నాడు, అయ్యా నేను చిన్నప్పటి నుంచి వెళ్తున్నాను, నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను అన్నాడు. వాడు పాటించేవాడే. ఆమేనండి ఒకసారి. ఏమంటే వాడు పాటించేవాడా లేదా నువ్వెలా చెప్తావు అని మీరు అనొచ్చు. యేసయ్య అవునంటే అవును, కాదంటే కాదు, తీయాల్సిన అవసరం లేదు. యోహాను గారి శుభవార్త 4వ అధ్యాయంలో సమరియకి వెళ్తాడు యేసయ్య. సమరియ స్త్రీ కనిపించింది, వాళ్ళిద్దరికి సంభాషణ జరుగుతూ ఉంటుంది. సబ్జెక్ట్ అది కాదు కాబట్టి చాలా షార్ట్లో చెప్తున్నాను. యేసయ్య, అమ్మ కొంచెం నీళ్ళు ఇస్తావా? అదేంటి నువ్వు యూదులుగా నన్ను నీళ్ళు అడుగుతావేంటి? సంభాషణ జరుగుతూ ఉందని లాస్ట్కి వచ్చేసరికి సరే ఏమ కళ్ళు తెరవాలి అనుకున్నాడు యేసయ్య. అనుకుని అన్నారు, అమ్మా సరే నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తాను కానీ నేను మెసేజ్ కాదు చెప్పేస్తాను కానీ వెళ్ళి నీ భర్తను తీసుకురా అన్నాడు ఆయన. అప్పుడు ఏమేమంది? చెప్పాలి చేయి పెట్టాను. అసలు నాకు భర్తే లేడు అన్నాడు ఒకసారి. అన్నారేంటి? అందరూ అన్నాడు. అంత అబద్ధం చెప్పేసింది. మరి ఆమె ఏమనుకుందో మనకు అనవసరం కానీ ఆయన అన్నాడు, అమ్మ నీ సంగతి ఇది, ఆల్రెడీ 5 నెంబర్లు అయిపోయినాయి, ఇప్పుడు 6వ నెంబర్ రన్నింగ్లో ఉంది, అది కూడా పర్మనెంట్ కాదని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే యేసయ్య అవునంటే అవును, కాదంటే ఇంట్రడక్షన్ కాబట్టి కొంచెం మీకు కొన్ని విషయాలు చెప్తారు. వాళ్ళు చాలా డెప్త్ విషయాలు. ఇంట్రడక్షన్ అంటే ఈ ఫౌండేషన్ అనమాట. దాని తర్వాత మనం అసలు దాని గురించి చూస్తాం. యేసయ్య మాటలను ఎంత సీరియస్గా తీసుకోవాలో చెప్తున్నాను. ఒక ఉదాహరణ చెప్తున్నాను. యేసయ్యని యూదులు తిడతా ఉండేవాడు, ఫరిజేయులు తిడతా ఉండేవాడు. ఇదిగో నువ్వు దెయ్యం పట్టినోడివి, నువ్వు సమరీయుడివి. ఈ రెండు ఇక్కడ నైస్గా ఉన్నాయి కానీ ఆ కాలంలో బూత్ మాటలు అవి. ఇప్పుడు మామూలు వినడానికి చాలా నైస్గా ఉన్నాయి కానీ అవి బూత్ మాటలు. ఇప్పట్లో కూడా బూత్ మాటలే, కాకపోతే నైస్గా రాసేదాన్ని. సమరీయుడు అంటే అర్థం ఏంటంటే ఒక అమ్మాయి ఎక్కువ మంది తండ్రులు ఉన్నవాళ్ళు అని అర్థం. స్త్రీ ఒకటే కానీ భర్త మాత్రం ఒకటి కాదు, వాళ్ళని సమరీయులు అంటారు. జాగ్రత్తగా ఉండి. ఎవరినైనా సమరీయుడు అంటే అర్థం ఏంటంటే దిస్ ఈజ్ ఎ వేస్ట్ ఫెలో అని అర్థం అనమాట. ఒకటి. 2, నువ్వు దెయ్యం పట్టిన వాడివి అన్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అసలు యేసయ్య ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడతాడో మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆయన ఈ రెండింటితో తిట్టేవాళ్ళు, ఈ 2 మాటలతో. ఒకటేంటి? నువ్వు సమరీయుడివి. 2, నువ్వు దెయ్యం పట్టిన వాడు. అంటే యేసయ్య మాత్రం మీరు ఇంటికి వెళ్ళినా చూసుకోండి, ఇప్పుడు కాదు ఎందుకంటే మన సబ్జెక్ట్ పోద్ది. నేను దెయ్యము పట్టిన వాడను కాదు అన్నాడు కానీ సమరీయుడని కాదని మాత్రం ఎప్పుడు అన్నా. నేను దెయ్యం పట్టిన వాడిని కాదు అన్నిసార్లు దీని ఒక్కదాన్నే ఖండించాడు. కావాలంటే తర్వాత వెళ్ళి మీరు చూసుకోండి. నేను సమరీయుడని కాదని ఎందుకు అనలేదంటే ఆయనకి 2 తండ్రులు ఉన్నారు. ఒక తండ్రి పరలోకంలో ఉన్నాడు, 2వ తండ్రి యూదా గోత్రాన్ని అద్దెకిచ్చిన ఆయన ఉన్నాడు. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. యేసయ్య ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడాడంటే అందుకని ఆయన చాలా కమాండ్గా చెప్తాడు, ఆకాశము భూమి గతించవచ్చు కానీ నా మాటలలో ఒక పొల్లైనా ఒక సున్నా అయినా తప్పిపోదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం కాదు, మాట కాదు, అక్షరం కాదు,
ఒక పొల్లు, ఒక సున్నా కూడా బైబిల్లోంచి ఎవడో తీసేయలేడు. చెప్పలు కూడా స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే ఎంత పర్ఫెక్ట్గా అసలు ఆయన మాట్లాడేవాడు అంటానికి మీకు ఒక ఉదాహరణ. ఆమె సంగతి చెప్పేసాడు. ఆమె అబద్ధం చెప్పింది, చాలా మర్యాదగా చెప్పాడు. అమ్మ నీ పరిస్థితి ఇది కదా అని చెప్పేవాడికి ఆమె వెంటనే మారు మనసు పొంది ఆ ఊరు వాళ్ళందరూ తీసుకొచ్చింది. ఆమె గురించి కాదు మాట్లాడేది. ఇప్పుడు ఆ యవ్వనస్తుడి దగ్గరికి వెళ్ళిపోదాం. ఒకవేళ ఆ యవ్వనస్తుడు గనుక 10 ఆజ్ఞలు పాటించకుండా పాటిస్తున్నానని చెప్పుంటే యేసే అతన్ని ఖండించేవాడా కాదా? గట్టిగా చెప్పండి, ఖండించేవాడా కాదా? ఓకే, ఇప్పుడు కొంచెం మనకు బాగా అర్థం అవడం కోసం కొంచెం దీన్ని విశ్లేషిస్తాను. దీని కొంచెం అంటే అతని పరిస్థితి ఏంటి? అతను భక్తుడే. ఈ మాట చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతను భక్తుడే. 10 ఆజ్ఞల్లో 3 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి, మిగిలిన 7 ఆజ్ఞలు మానవులకు సంబంధించినవి. ద్వితీయోపదేశ కాండం తీయాల్సిన అవసరం లేదు. 5వ అధ్యాయం 20వ వచనం నుంచి మీరు చూసినట్లయితే అరౌండ్ ఆ పై నుంచి 11వ వచనం నుంచి చూసినట్లయితే మీకు 20 వరకు 10 ఆజ్ఞలు కనిపిస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. 3 దేవునికి సంబంధించినవి, 7 మనుషులకు సంబంధించినవి. ఇప్పుడు ఇతను 10 ఆజ్ఞలు పాటిస్తున్నాడా లేదా? ఎవరు మాట్లాడలా. పాటిస్తున్నాడు. పాటించకపోతే యేసే ఆయన అడ్డుకునేవాడు. నువ్వు పాటించట్లేదురా, ఎందుకని అబద్ధం చెప్తున్నావు అనేవాడు. అతను పాటిస్తున్నాడా లేదా? అందరూ చెప్పాలి. గట్టిగా చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. 10 ఆజ్ఞలు పాటిస్తున్నాడా లేదా? ఇంకా కొంచెం లోతుగా వెళ్దాం. అంటే అసలు అతను ఆ స్పిరిచువల్ అంటే ఆత్మీయ పరిస్థితి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అతను మందిరానికి వెళ్తాడా లేదా? ఎవరు మాట్లాడరే? వెళ్తాడు. అతను వాక్యం చదువుతాడా లేదా? గట్టిగా చెప్పండి. అతను ఉపవాసం ఉంటాడా లేదా? అతను పరిచయుడు 2 సార్లు ఉపవాసం ఉంటాడు. ఎందుకంటే మనకు చాలా క్లియర్ అయింది. లూకాసు వార్త 18వ అధ్యాయంలో 9వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చూసినట్లయితే తీయాల్సిన అవసరం లేదు. సొంకరి పరిచయుడు యొక్క ప్రార్థన ఉంటుంది. అక్కడ ఆయన చెప్తాడు, నేను వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను అంటాడు. 2 మార్లు ఎందుకు ఉపవాసం చేస్తారంటే మోషే కొండ సోమవారం ఎక్కాడు, సోమవారం ఉపవాసం చేస్తారు, గురువారం దిగాడు ఆయన. ఈ 2 రోజులు 10 ఆజ్ఞలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు 10 ఆజ్ఞలు తీసుకుని వచ్చినప్పుడు చెప్పాడు. బై ద వే వచ్చింది కాబట్టి ఒక జస్ట్ అప్పుడప్పుడు జనరల్ నాలెడ్జ్ కూడా చెప్తూ ఉంటాను. ఉపవాసం అంటే యూదులకి మనలాగా పొద్దు నుంచి సాయంకాలం వరకు కాదు, ఈ రాత్రి నుంచి రేపు రాత్రి వరకు అన్నది ఉపవాసం బైబిల్ ప్రకారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపవాసం అంటే ఎలా చేయాలి? ఈ రాత్రి నుంచి. అందుకని యేసుక్రీస్తు ప్రభువు శరీరం సిలువలో వేలాడుతూ ఉంటే వాళ్ళు అన్నారు, అయ్యా రేపటి దినం విశ్రాంతి దినం, సాయంకాలంలో మనం దించపోతే మళ్ళీ ఉపవాసం స్టార్ట్ అయిపోతుంది. యూదులకి ఎప్పుడు రోజు రాత్రితో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ రాత్రి ఉంది కదా, తర్వాత కదండి పగలొచ్చింది. యూదులంతా పర్ఫెక్ట్గా బైబిల్ ప్రకారం వెళ్తూ ఉంటారు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇతని యొక్క ఆత్మీయ పరిస్థితి, మన ఆత్మీయ పరిస్థితి ఇప్పుడు నేను చూస్తాను. మనం ఇతను పరలోకి వెళ్తే మనం వెళ్ళిపోవాలి. మనం ప్రార్థన చేస్తావా చేయమా? గట్టిగా చెప్పాలి. వాక్యం చదువుతావా చదవా? ఉపవాసం ఉంటావా ఉండవా? ఇప్పుడు మన ఫెలోషిప్లో ఉంటున్నావా ఉండలేదా? అంటే చర్చికి వస్తున్నావా రావట్లేదా? వస్తున్నావు, వెరీ గుడ్. బాగా ప్రార్థన చేస్తారు. మనం ఏమనుకుంటాం అంటే భక్తి అంటే ప్రార్థన చేయటం. ఏమన్నా మార్కుస్ గారు అవునా కదా? బాగా భక్తి అంటే, ఇంకా భక్తి అంటే, మహాభక్తి అంటే ప్రార్థన చేయటం అంతే. కానీ యేసయ్య అన్నాడు, అబ్బాయి ప్రార్థన చేస్తే పరలోకం అలా జాగ్రత్త అన్నాడు. దాన్ని సాయంకాలం చూస్తాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇన్ డెప్త్లో చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతను వాక్యం ఇతను ప్రార్థన చేస్తాడు. ఆమేనని చెప్పండి. ఆమేనండి. వాక్యం చదువుతాడు, ఉపవాసం ఉంటాడు, సంఘానికి వస్తూ ఉంటాడు. చాలా అనుకుని మరలా చదవరా ఇప్పుడు చదివింది 20 వచ్చిన ద్వారా మా అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను. యేసయ్యా, నేను చిన్నప్పటి నుంచి నేను చర్చికి వస్తాను, నేను ఫస్ట్ లైన్లో కూర్చున్నాను, నా పేరు స్తుతి అని చెప్పింది. హల్లెలూయా. స్తుతి అనుకుంది, నేను పరలోకి వెళ్ళిపోతానుగా అనుకోండి. ఇంకొంచెం ఎక్స్ట్రా అంటే ఈయన బైబిల్ చదువుతాడు, ప్రార్థన చేస్తాడు. ఈయన మనసులో ఈయనకి గ్యారంటీ ఉంది ఏంటంటే నేను పరలోకం ఖచ్చితంగా
అనే గ్యారంటీ ఉండి ఏం చేశాడంటే ఒక స్టెప్ ముందుకేసి అడగకూడని ప్రశ్న అడిగాడు. ఏమడిగాడు? ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. ఇంకను నాకు తక్కువేంటి? కొదువ అంటే తక్కువ, ఇంకా తక్కువేంటి అనండి ఈ మాట. ఇంకా తక్కువేంటి అంటే ఏం తక్కువ? పరలోకం వెళ్ళడానికి తక్కువేంటి? అందరూ అనండి. పక్కన వాళ్ళని అడగండి, ఇది వెళ్ళని, నేను పరలోకం వెళ్ళడానికి నాకు తక్కువేంటి అనండి ఒకసారి. హల్లెలూయా. ఈ ప్రశ్న మనల్ని అడిగితే మనం చెప్పేమో కాదేమో కానీ యేసయ్యని అడిగాడు, తప్పు చేసాడు వాడు. ఆయన సృష్టికర్త, ఆయన జవాబు చెప్తాడా చెప్పడా? ఆయన అబ్రహాం పుట్టక ముందు నుంచే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య మరి ప్రశ్న అడిగితే జవాబు చెప్పాలి. అసలు ప్రశ్న అడగకుండానే జవాబు చెప్తాడు యేసయ్య. తెలుసా మీకు? తెలుసా మీకు? యేసయ్య ప్రశ్నలు అడగకుండానే సమాధానం చెప్తాడు. ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్ కాబట్టి కొన్ని విషయాలు మీ బ్రెయిన్లో ఉండాలి కాబట్టి కొంత ఇంపార్టెంట్ యాక్యురేట్ నాలెడ్జ్ ఇస్తున్నాను. మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. యోహాను గారి శుభవార్త 3వ అధ్యాయంలో నికోదేము అసలు ఏం అడగకుండానే జవాబు ఇచ్చాడు. చూడండి ఒకసారి. ఒకటో వచనం నుంచి. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. ఈ మాట అనండి. అంతే కదండి. అయ్యా మీరు దేవుడి దగ్గర నుంచి వచ్చినాడు అంటే అన్నాడు. అంతే కదా సార్. ఏమన్నా ప్రశ్న వేసాడా? ఇంకా కొంచెం దీన్ని గుడ్ మార్నింగ్ పొడిగిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, గుడ్ మార్నింగ్ అన్నాడు. అది కూడా చదవండి. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. మీరు చాలా అద్భుత కార్యాలు, మహత్కార్యం, సూచక్రియలు, స్వస్థలు చేస్తున్నారా? దేవుడు మీతో ఉన్నాడు కాబట్టి మీ పనులు చేస్తున్నాడు. ఈ మాట అనండి. దేవుడు మీతో ఉన్నారు కాబట్టి ఇన్ని అద్భుతాలు చేస్తున్నారు. దీంట్లో ప్రశ్న ఏమైనా ఉందా? గట్టిగా చెప్పాలి. దీంట్లో ప్రశ్న ఏమైనా ఉందా? కానీ ఆయన దేవుడు. యేసయ్య ఎవరు? ఒరే పిచ్చోడా, నువ్వు పరలోకం వెళ్ళడం గురించి అడగడానికి వచ్చావుగా, నేను దేవుడో కాదో నీకు ఇప్పుడే చెప్పేస్తాను అనుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనసులో ఉన్నదానికి సమాధానం చెప్తున్నాడు. చదవమ్మా. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, చాలు చాలు అబ్బాయి, నువ్వు ఎందుకు వచ్చావంటే నువ్వు పరలోకం వెళ్తా లేదని నీకు డౌట్ ఉంది. నువ్వు ఎన్ని సంవత్సరాలు బోధకుడివే, కానీ నీకు డౌట్ ఏంటంటే నేను పరలోకం వెళ్ళనేమో. నేను చెప్తున్నాను, నువ్వు మరలా జన్మించేప్పుడు పరలోకం వెళ్తాడు అన్నాడు. చెప్పలు కూడా స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ప్రశ్న అడిగాడా? అడగకుండా సమాధానం చెప్పాడా లేదా? యేసుది చెప్పాడా లేదా? మరి అడిగితే చెప్పడా ఆయన? ఖచ్చితంగా చెప్పాలి కదా సార్. యాక్యురేట్గా కూడా చెప్పాలి. మళ్ళీ వెనకెళ్ళాను. మత్తయి 19వ అధ్యాయం 20వ వచనంలో అక్కరోడు అడిగాడు, అయ్యా నేను పరలోకం వెళ్ళాలి, నేను 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను, ఇంకా కొదువేంటి, ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా అని అడిగితే యేసయ్య స్టడీ చేశాడు. ఆయన స్టడీ చేసి అసలు రిక్వైర్మెంట్ చెప్తున్నాడు. చదవమ్మా. నీవు పరిపూర్ణ వగుటకు కోరిన ఎడల, జాగ్రత్తగా వినండి, దీంట్లో 4 భాగాలు ఉన్నాయి పరలోకం వెళ్ళడానికి. పోయి నీ ఆస్తిని, హల్లెలూయా, 4 భాగాలు ఉన్నాయి. పెన్ను తీసుకుని 1 2 3 రాసుకోండి. 1, నువ్వు పరిపూర్ణుడు అవ్వాలి అన్నాడు ఆయన. ఏమన్నాడు? గట్టిగా చెప్పండి. ఏమన్నాడు? ఇప్పుడు ఇటు చూడండి, అందరు ఇటు చూడండి. ఇది మీరు చాలాసార్లు చదివారు. కొంచెం నేను మీకు సహాయం చేస్తున్నాను. ఇదేమి నేను కనుక్కోవాలా, ఆల్రెడీ అక్కడ ఉన్నదే. దేవుడు కృప బట్టి నేను అక్కడ నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను మీకు అనేది గొప్పోడిని అని ఏమంటాను. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కోలాగా ఉపయోగించుకుంటారు. ఇప్పుడు యేసే అన్నాడు కదా, నువ్వు పరలోకం వెళ్ళాలంటే నెంబర్ 1 ఏమవ్వాలి అంటే ప్రార్థన చేయడం పరిపూర్ణత కాదు, దాంతోపాటు ఇంకా ఏదో చెయ్యాలి. ఆమేనండి గట్టిగా. వాక్యం చదవడం పరిపూర్ణత కాదు, దాంతోపాటు ఏదో చెయ్యాలి. ఆమేనండి. ఉపవాసం ఉండడం పరిపూర్ణత కాదు, పరిచయుడు కొన్నాడు 2 సార్లు, దానితో పాటు ఏదో చెయ్యాలి. ఆమేనాలు గట్టిగా. అర్థమవుతుందండి? సంఘంలో ఉండడం పరిపూర్ణత కాదు, దానితో పాటు ఇంకేదో చేయాలి. చెప్పలు కూడా స్తోత్రం చెప్పాలి గట్టిగా.
ప్రార్థన పరిపూర్ణత కాదు. యేసయ్య చెప్పాడు స్పష్టంగా. నేను రిఫరెన్స్లు చేస్తాను తర్వాత. ఒక్కొక్కసారి తేడా ప్రార్థన చేస్తే ప్రార్థన పాపం అయిపోద్ది. ప్రార్థన ఏమవుద్ది? తీయండి కీర్తనలు 109:7. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు గట్టిగా చదవాలి అమ్మాయి. దోషి అని తీర్పు నొందునుగాక, వాని ప్రార్థన పాపమగునుగాక. నేను చెప్పలేదు, వాక్యం సెలవిస్తా. ప్రార్థనకి రెండో సైడ్ ఉంది, మనం అసలు పట్టించుకోలేదు దాన్ని మనం సాయంకాలం పట్టించుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేస్తే నీ ఇష్టమైనట్టు చేస్తే పాపం కూడా ఇది. జాగ్రత్త. చిటికే చెప్పిన పక్కన వాళ్ళకి, ప్రార్థన పాపం అవుతుంది జాగ్రత్త. చిటిసార్లు చెప్పమ్మా, చిటికే చెప్పు, వార్నింగ్ ఇవ్వు. ప్రార్థన పాపం అవుతుంది జాగ్రత్త. నీ ఇష్టం వచ్చిందని అన్నావంటే దెబ్బకి రాస్తాడు. ఏ కంప్లైంట్ అంటాడు, ఫైల్ ఎక్కుద్ది నీ మీద. అక్కడ పరలోకంలో దేవత చేస్తే ఈ మార్కుస్ మీద ఒక కంప్లైంట్ అంటాడు, పెరిగిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేను రాసానా దేవుడు రాశాడా? జాగ్రత్త. పక్కన మళ్ళీ చెప్పండి, ఇదిగో జాగ్రత్త అని చెప్పు. చిటికే అది ముస్తుంది. ఇగో 2 సార్లు జాగ్రత్త అని ఒకసారి. హల్లెలూయా. నేను అప్పుడప్పుడు ఎందుకు అలా అనిపిస్తానంటే కొంచెం నిద్రపోకుండా ఉంటారని, కాస్త సంతోషంగా ముందుకెళ్ళాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా అండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడు నేను అతని యొక్క మానసిక ఆత్మీయ పరిస్థితిని విశ్లేషిస్తున్నాను. అతను ప్రార్థన చేసేవాడా కాదా? పరిపూర్ణుడా? కాదు. వాక్యం చదివేవాడా కాదా? పరిపూర్ణుడా? ఉపవాసం చేసేవాడా కాదా? పరిపూర్ణుడా? సహవాసంలో ఉన్నాడా లేదా? పరిపూర్ణుడా? కాదంటే వీటితో పాటు ఏదో చేయాలి. మీకు ఇంకా కొంచెం షాకింగ్ మాట చెప్పమంటారా? ఎవరు మాట్లాడకపోతే బతుకున్నారా అని అడుగుతాను. మరి హల్లెలూయా. మరి జనరేటర్లో కూడా కరెంట్ అయిపోయింది, ఇన్వర్టర్లో కరెంట్ అయిపోయినట్టు అని పెడితే ఎట్లాగా? హల్లెలూయా. కయ్యను భక్తుడు తెలుసా మీకు? ఏ కయ్యను? అవ్వమ్మ పెద్ద కొడుకు, మహాభక్తుడు. వాడు భక్తుడు కాకపోతే దేవుడు మాట్లాడతాడు వాడితో? ఏమండి సార్, వాడు భక్తుడు కాదా? వాడు బలిస్తే డైరెక్ట్గా ఏసే వచ్చాడు. ఏంట్రా ఫస్ట్ ఫ్రూట్ ఏది అన్నాడు. ప్రథమ ఫలాలు లేరా అన్నాడు. సార్ దాచేసుకున్నాను సార్ అని. అవునా కదా? వాడి దగ్గర కూడా ఇదే, మన దగ్గర కూడా ఇదే. కయ్యం చెడ్డోడు, మనం మంచోళ్ళు అనుకుంటున్నావు. అసలు ఆది కాలం నుంచి వచ్చే పాపం ఏంటంటే దశంభాలు కడతపోతాం. వీడితో అన్నాడు కదా, ఒరే నాయన నువ్వు ప్రార్థన చేస్తా బాగానే ఉందిరా, వాక్యం చేస్తా బాగానే ఉంది, ఉపవాసం ఉందా బాగానే ఉంది, కానీ అసలు ఏం చేయలేదే అని దాని గురించి చెప్పాడు. చదవమ్మా. ఏంటి కొదువు అని అడిగితే ఆయన లెక్కలేసి ఇలా చెప్పాడు ఆన్సర్. చదవలరా. పోయి నీ ఆస్తిని అమ్మి. పరిపూర్ణుడు అవ్వాలంటే నువ్వు ప్రార్థన చేస్తున్నా, గుడ్, నేను మార్కులు వేస్తాను కానీ 100. ఉపవాసం ఉంటున్నా, గుడ్, మార్కులు వేస్తా 100. సహవాసంలో ఉంటున్నా, గుడ్, వాక్యం బాగా చెప్తారు, గుడ్, కానీ 100. ఇదిగో ధనం విషయంలో చేయాల్సింది చేస్తే అప్పుడు పరిపూర్ణుడు అవుతావు అన్నాడు. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలి, గట్టిగా గట్టిగా చప్పలు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు అమ్మాయినా? ఏమన్నాడు? ఏసే చెప్పమ్మా. పోయి నీ ఆస్తిని అమ్మి. అబ్బాయి వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. లెక్కేసాడు ఏసయ్య. లెక్కేస్తే వీడు ప్రార్థన చేస్తాడు, వాక్యం చదువుతాడు, ఉపవాసం ఉంటాడు, అన్ని చేస్తాడు, కానీ దేవుడికి ఇవ్వాల్సింది మాత్రం కరెక్ట్గా. అసలు స్టార్ట్ అయింది భూలోకంలో పాపం స్టార్ట్ అయింది దాంతో. దేవుడు నాది ముట్టుకోవద్దు అన్నాడు. ఈ మాట నాది ముట్టుకోవద్దు అన్నాడు. ఒకసారి ఈ పని ముట్టుకోవద్దు అన్నాడా లేదా? అబ్బాయి ఇది నాది తినవద్దు అన్నాడు. వీళ్ళు ఏం చేశారు? తిన్నారు కాదు, దాన్నే తిన్నారు. అను ఏం చేశారు? అవును కదా సార్, చాలా పళ్ళు ఉన్నాయిగా, దేని తిన్నారు? ఇప్పుడు నేను దశంభాగం గురించి చెప్పలా. దశంభాగం 3వ రోజు వస్తుంది. అసలు బేసిక్ చెప్తున్నాడు. బేసిక్
అసలు పాపానికి డబ్బుకి సంబంధం ఏంటి, అసలు భక్తిలో డబ్బు యొక్క పాత్ర ఏంటి అనేది మనం చూసుకుంటూ వెళ్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవుడు చెప్పాడు, అబ్బాయి నువ్వు ప్రార్థన చేస్తావు పరలోకం రావురా, వాకింగ్ చదువుతావు పరలోకం రావు, ఉపవాసం ఉంటావు పరలోకం రావు, సంఘంలో ఉన్నావు పరలోకం రావు, నువ్వు ఫస్ట్ బెంచ్లో కూర్చున్నావు పరలోకం రావు, మ్యూజిక్ వాయిస్తావు పరలోకం రావు, నువ్వు ఆరాధన చేస్తావు పరలోకం రావు. ఎప్పుడు వస్తావంటే వీటితో పాటు దేవుడికి ఇవ్వాల్సిన ఇస్తే అప్పుడు పరిపూర్ణుడు అవుతావు. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలి, గట్టిగా చప్పలు కొట్టాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 దినాలు నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి. ఈ లైవ్ మీ విశ్వాసాలందరికీ వినిపించండి. ఏ పాస్టరు చేయి జాపాల్సిన అవసరం ఉండదు. ఇక దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు బైబిల్లో, పాస్టర్లు అడుక్కు తినడానికి వీలు లేదు. కొంతమంది పాస్టర్లు కోటీశ్వర్లు అయిపోతున్నారు, కొంతమంది సైకిల్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు. కానీ బైబిల్ సిస్టమ్ పాటిస్తే అందరినీ దేవుడు దీవించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆల్రెడీ ఇది ప్రారంభమైంది కానీ సైతాను దెబ్బతీశాడు. మీరు ఆదిమ సంఘం చూస్తే వాళ్ళ ఆస్తులకు అన్నీ అమ్మి ఇచ్చేశారు, ఎవరికి కొదువు లేకుండా స్టార్ట్ చేశాడు దేవుడు. కానీ సైతాను ఘోరంగా దెబ్బతీశాడు. అబ్బో ఇది పెరిగిందంటే దేవుడి రాజ్యం పెరిగిపోద్దని దెబ్బతీశాడు అనమాట. దేవునికి స్తోత్రం హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకటి, నువ్వు పరిపూర్ణుడు అవ్వాలంటే ఇప్పుడు మామూలుగా దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. చెప్పండి ఈ మాట ఒకసారి. పరిపూర్ణుడు అవ్వాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేసి దేవుడి సొమ్ము దేవుడికి ఇవ్వాలి. చెప్పండి గట్టిగా. వాక్యం చదివి దేవుడి సొమ్ము దేవుడికి ఇవ్వాలి. ఉపవాసం ఉండి దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. సంఘానికి వచ్చి దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. ఇది తప్ప అన్నీ చేస్తున్నాం, అవునా కదా సార్? ప్రార్థన చేస్తున్నారా లేదా? ఇప్పుడు ఎవరు మాట్లాడరు. అసలు మేము తెలుగు వాళ్ళం కాదు అన్నట్టు చూస్తారు. మాకు ఆంధ్ర కాదు, తెలుగు కాదు, అసలు మాకు తెలియదు, అసలు ఇది హిందీ మాట్లాడుతున్నాడు అన్నట్టు చూస్తారు. ప్రార్థన చేస్తున్నారా చేయట్లేదా? చేస్తున్నారు. ఉపవాసం ఉంటున్నారా లేదా? అసలు మీ ఉపవాసం అంతా అని ఇప్పుడు నిరూపించాను ఒక సెకండ్లో. అసలు మీ ఉపవాసం అంటే ఒట్టిదే నిరూపించానా? బతికే ఉన్నారా? మరి అనండి, లేదు అనండి, ఏదో ఒకటి నిరూపించనా? ఎంతమంది ఉపవాసం ఒకసారైనా చేశారు? చేతులు పైకి ఎత్తండి, పెద్దలారా చిన్నలారా. హల్లెలూయా. నేను కొంచెం ఫ్రీగా మాట్లాడతాను, మాట్లాడినప్పుడు కొంచెం ఈగో హట్ అయింది ఫీల్ అవ్వద్దు. నేను చాలా అంటే పర్సనల్గా మాట్లాడినట్టు ఉంటుంది. నేను మాట్లాడుతుంటే యేసయ్య అన్నాడు, శిష్యులు ఒకసారి గొడవ పడుతుంటే ఏంట్రా గొడవ పడుతున్నాడంటే, అయ్యా అసలు పరలోక రాజ్యంలో ఎవడ గొప్ప అంటే, ఓరి పిచ్చవడాన్ని పిల్లోని తీసుకొచ్చి మీరు చిన్న పిల్లల వలె మారితేనే కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలి. హల్లెలూయా. మనం ఇక్కడికి వస్తే అలా అయిపోవాలి. పక్కన వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చి నువ్వు చిన్నపిల్లవే, నువ్వు చిన్నపిల్లడు అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి. మీరు పరిపూర్ణుడు అవ్వాలంటే ఒకటి, దేవుని సొమ్ము దేవునికి ఇచ్చేయాలి. ఆ 21 చదవరా, కంటిన్యూ చేయరా. పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. నీ పేరేంటి? ప్రసన్న. చదివింది చదవకుండా చదువు, సరేనా? అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ఆగాలి. 1వ పాయింట్ ఏంటి? పరిపూర్ణుడు అవ్వాలి. 1వ పాయింట్ ఏంటి? పరిపూర్ణుడు. 2వ పాయింట్ ఏంటి? దేవుడికి ఇచ్చేది దేవుడికి. 3వ పాయింట్ ఏంటంటే పరలోకంలో డబ్బు కావాలి. పరలోకంలో ఈ మాట చెప్పండి, చిటికేసి, నీకు పరలోకంలో డబ్బు కావాలి. పరలోకంలో డబ్బు ప్రార్థనతో వస్తుందని చెప్పాడు అక్కడ. చెప్పాలి, పరలోకంలో డబ్బు ప్రార్థనతో వస్తుందని చెప్పాడా? ఎవరు మాట్లాడలా? హల్లెలూయా. పరలోకంలో డబ్బు ప్రార్థనతో రాదు. ఆమేనండి గట్టిగా. డబ్బుతోటే పరలోకంలో డబ్బు వస్తుంది. పోనీ దీనికి ఇంకా ఎక్స్ట్రా ఒక రిఫరెన్స్ చూపిస్తాను. నా పుస్తకం ఉంది, 600 పేజీల పుస్తకం. అది అయ్యగారి తర్వాత మీకు అందుబాటులో ఉంచుతారు. దాన్ని మీరు కొనొచ్చు, 300 రూపాయలు. చాలా పెద్ద పుస్తకం అది. అంటే నేను ప్రాఫిట్కి ఏం అమ్మట్లేదు. బుక్ షాప్లో కూడా ఏం దొరకదు. ఆల్రెడీ 50,000 కాపీలు దాటి అమ్ముడైపోయింది. తెలుగులోనే 50,000 దాటి అమ్ముడైపోయింది. చాలా మంది దగ్గర కూడా ఉందనుకుంటా, అయ్యగారులు అందరి దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇతను ప్రార్థన చేయట్లేదా? మరి పరలోకంలో ధనం ఉందా? ఎవరు మాట్లాడలా. మీకు ఇంకా క్లారిటీలో చెప్పమంటే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 4 వచ్చింది అండి. కొర్నేలి స్టోరీలో దేవుని దూత దేవుడి దగ్గర నుంచి వచ్చి మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యాలు ఎవరికన్నా ఒక నిమిషం ఎవరికైనా రిఫరెన్స్ అర్థం కాకపోతే చెయ్యొత్తాను, నేనేం కోపడను.
100 సార్లు ఎత్తినా ఏం కోపాడు. ఓకే, కొంచెం అలా రూడ్గా మాట్లాడినట్టు ఉంటాను, అంతేగాని మీరు 1,00,000 సార్లు అడిగినా ఓపికగానే చెప్తాను. ఇలా ఎత్తే చాలు. పక్కన వాళ్ళతో మాట్లాడారు అనుకో, మళ్ళీ ఆయనది నీది ఇద్దరిది పాడైపోతుంది. ఎంత ఈలోపు నేను మాట్లాడుతూ ఉంటాను, అది పోతాయి. అందుకని చెయ్యొద్దని నేను రెఫరెన్స్ చెప్తాను. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూచి, అతను అంటే కొర్నేలి, మధ్యాహ్నం 3 గంటలకి దేవుని యొక్క దూత వస్తే దేవునితో ఆయనతో మాట్లాడుతున్నాడు. దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను, ఏంటి అని అడిగాడు. ఎవరినే? దూతని. అందుకు దూత నీ ప్రార్థనలు, అయ్యా నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఒకటేంటి? రెండేంటి? ధర్మకార్యం. ఒకటేంటి? ప్రార్థన. రెండేంటి? ధర్మకార్యం. ఒకటేంటి? ప్రార్థన. రెండేంటి? ధర్మకార్యం. ప్రార్థన పరలోకంలో డబ్బు తీసుకొస్తుందంటే ధర్మకార్యాల గురించి చెప్పాల్సిన అవసరం లేదుగా నాన్న. ఏమండి సార్, అవునా కదా? ప్రార్థనే డబ్బు తీసుకొచ్చింది అనుకో, ఇదిగో కొర్నేలి నువ్వు ధర్మకార్యాలు చేసావు కదా, ఏమైమా స్తుతి హల్లెలూయా, ప్రార్థన చాలని చెప్పేసేవాడు ఆయన. హీ డిడ్ నాట్ డూ దాట్. చాలా స్పష్టంగా మాట. బైబిల్ అక్షరాలు పొల్లులు కూడా కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ జడ్జిలు ఐపీసీ 304, 307 అడిట్ చేయొచ్చేమో, కానీ బైబిల్ని ఎవడు ఒక ముక్క కూడా మార్చలేడు. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఒక్క ముక్క కూడా మార్చలేడు. ఆమేనండి గట్టిగా. ప్రార్థనకి డబ్బులు రా, చేతులు పైకి ఇట్లా అండి. నేను ఈ రిఫరెన్స్ సాయంకాలం చూపిస్తాను, రేపు చూపిస్తాను. ఇట్లా అనండి, చెయ్యి ఇలా పెట్టండి, పక్కన వాళ్ళు చెప్పండి ప్రార్థనకి డబ్బులు రావు. మొహంలో పెడాలి, బాగా ఊపుకుంటే చెప్పాలి ప్రార్థనకి డబ్బులు రావు. నేను రెఫరెన్స్ చూపిస్తాను, నేను రెఫరెన్స్ చూపిస్తాను ప్లీజ్. అంటే ఇప్పుడు క్రమంలో ఉన్నాం కాబట్టి వేర్ల దగ్గర నుంచి కాండం మీద నుంచి కొమ్మ దగ్గరికి డైరెక్ట్గా కొమ్మలో దూకెత్తి మళ్ళీ ఏమి పోతాయి కదా. అసలు సబ్జెక్టే దీని గురించి. మనం ఇప్పుడు దాకా డబ్బులు కావాలంటే ఏం చేస్తాం? అంతేగా. అంటే మోటార్ సైకిల్ తాళం తీసుకెళ్ళి జీపులో పెట్టి తిప్పుతున్నాం, స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అయినట్టు ఫీలింగ్. మళ్ళీ డబ్బులు రావచ్చేమో, కానీ ఒక్కసారే వస్తాయి, 2 సార్లు వస్తాయి. అది అద్భుతం. ఎల్లప్పుడు మాత్రం రావు, ఒక్కసారి జరిగేదాన్ని అద్భుతం అంటారు. ఎర్ర సముద్రం ఎన్నిసార్లు పాలైంది? అది అద్భుతాలు ఎందుకు జరుగుతాయో కూడా చెప్తాను, 3వ మెసేజ్లో చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డబ్బులకి అన్ని ఆత్మీయ సత్యాలు కనెక్ట్ అయి ఉన్నాయి. డబ్బులు వేర్లాంటి భక్తికి. డబ్బులేంటి? వేర్లాంటి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసే చెప్పాడు, అబ్బాయ్ పరలోకంలో డబ్బు కావాలా? ఇక్కడ నా డబ్బు నాకు ఇచ్చేయి, పేదల డబ్బు పేదలకు ఇచ్చేయి, అప్పుడు నీకు పరలోకంలో డబ్బు వస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత అక్కడతో ఆగకుండా ఏమన్నాడు? వచ్చి నన్ను వెంబడించి అన్నాడు. యూదులు ఏమి చేసినా ఏమి చేయకపోయినా దశంభాగాలు మాత్రం కరెక్ట్ కట్టేవాళ్ళు, అవునా కదా? ఎప్పుడు దేవుడు వాళ్ళని తిట్టినా, పరిచయలారా ఆస్తులారా మీరు పుదీనాలు సదాపులో దశంభాగం కడతారు అని దాన్ని వద్దనలా, దాన్ని చేసి దీన్ని కూడా చేయమన్నాడు. అంటే దేవుడి మాట కూడా వినమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమన్నా అంటే పరలోకంలో ధనం వస్తుంది, కానీ అక్కడ దావల మళ్ళీ నన్ను వెంబడించమన్నాడు. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు చెప్పండి, పరలోకం వెళ్ళాలంటే డబ్బులు కావాలా వద్దా? ఎవరు మాట్లాడలేదు. పక్కన షేక్ అండి ఇవిడకి చేయి పట్టుకోండి. డబ్బులు లేకపోతే పరలోకం వెళ్ళమని చెప్పండి ఒకసారి. ఆ రిఫరెన్స్ కూడా చూపిస్తాను. మీరు డబ్బులు లేకపోతే పరలోకం వెళ్ళరు. ఏమంటే పేదలాజరు వెళ్ళాడుగా, దానికి కూడా చెప్తాను, దేవునికి స్తోత్రం. ఎందుకు ఇప్పుడే చెప్పేస్తాను, ఏదో ఇంట్రడక్షనే కదా. పేదలాజరు పరలోకం వెళ్ళాడా లేదా? అందరూ మాట్లాడాలి. వెళ్ళాడా లేదా? కాబట్టి మనందరం పేదోళ్ళుగా ఉండాలని అనిపిస్తుంది, అవునా కదా? చాలామంది క్రైస్తవులు పేదోళ్ళుగానే ఉండాలి, వాళ్ళు డబ్బు ఉండకూడదు, పేదగా ఉండాలి, మంచి బట్టలు వేసుకోకూడదు అన్నట్టు బోధిస్తారు. అది నిజమే అని మనకు కూడా అనిపిస్తుంది, అవునా కదా? ఎవరు మాట్లాడలా అనిపిస్తుంది కదండి. ఓకే, అది తప్పని 1 సెకండ్లో దేవుడే రాశాడు అక్కడ. పేదలాజరు పరలోకం వెళ్ళాడా? పేదరికం వల్ల అని మనం అనుకుంటున్నాం. వెళ్ళి ఎవరి ఒళ్ళో కూర్చున్నాడు? అబ్రాహాము ధనవంతుడా పేదోడా? మరి పేదోడు కన్నా ధనవంతుడు ముందు వెళ్ళాడు కమ్మా. బైబిల్లో ఒక పొల్లైన అక్షరమైన తప్పు లేదు. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలి గట్టిగా.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. కానీ డబ్బు యొక్క సైతాన్ డబ్బు ఎలా వాడుకుంటాడు ఆ కుర్రోడి జీవితంలో మనకు కనపడుతుంది. వాడు ఏమన్నాడంటే, అయ్యా నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? నా వెనకాల చెప్పండి ఈ మాట. ఏసి ఏం చెప్పండి, అరే ఏముందిరా, దాన్ని ప్రార్థన చేస్తున్నావు, వాకింగ్ చేస్తున్నావు, ఉపాసం అంతా బాగానే ఉన్నాయి కదరా, రే నువ్వు దశంభాగం సరిగ్గా నేను లెక్కలు చూశాను, నువ్వు పరలోకం వెళ్ళాలంటున్నావు కాబట్టి ఇదిగో నీ ఆస్తి అమ్మేసి నీకు పరలోకంలో డబ్బు ఉంటుంది, రా పరలోకం వెళ్ళు అని గేటు తీసాడా లేదా? ఎవరు మాట్లాడలా. వాడు వెళ్ళాడు అనుకుంటున్నారా? వెళ్ళలేదు. ఎందుకో తెలుసా? వాడి దగ్గర సైతాన్ డబ్బు ఉంది. చదవండి. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు కోప్పడ్డాడు. అయ్యా తమరి పేరు ఏంటి సార్? రాజన్, అంతేనా? రాజన్ గారి దగ్గరికి ఒకడు వెళ్ళాడు, ఎవడో నా బొడిగాడు. ఇదిగో అయ్యా పరలోకం వెళ్ళాలి, ఏం చేయాలంటే రాజన్ గారు తడుముకోండా, ఇక్కడ వాక్యం అన్నాడుగా, వచ్చి ఆదివారం అన్నాడు దశంభాగం కట్టండి. వాడేమన్నాడు తెలుసా? ఇది బోధేనా అసలు? ప్రార్థన చేయమనాలి, వాక్యం చదవాలి, ఉపవాసం ఇదేం పనికి మాల పోదని ఇంకోటి చర్చికి వెళ్ళిపోయాడు. వాడు కూడా అదే చేశాడు. చూడండి, చదవండి ఒకసారి. ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. చికాకు పడ్డాడు వాడు. దశంభాగం కట్టమంటే ఏమన్నాడు? ఏమన్నాడు? మహిమ దశంభాగం కడుతున్నావా? స్తుతి కడుతున్నావా? ఉట్టితే దొంగ దాటి ఇప్పుడు ఆ పాప ఊపుతుంది అంటుంది. హల్లెలూయా. పరలోకం చిటిగా చెప్పండి పక్కన వాడికి, డబ్బులు లేదా పరలోకం వెళ్ళవని కరెక్ట్గా చెప్పండి. హల్లెలూయా. నువ్వు వెళ్ళవు. ఇది ఓన్లీ స్టార్టింగ్, ఇంట్రడక్షనే. విశ్వాసులు మీరు చాలా గట్టిగా చెప్పాలి ముఖం మీద, ఒరే అబ్బాయి నువ్వు దశంభాగం కాకపోతే పోతావురా అని చెప్పాలి అనే మాటలు కూడా, పోతావురా అనే మాట కూడా ఉంది బైబిల్లో. హల్లెలూయా. అసలు దశంభాగం కట్టిన చర్చిలోకి యేసయ్య రానని రాశాడు బైబిల్లో. మనం చదవలేదు దాన్ని, ఉంది బైబిల్లోనే, కొత్త నిబంధనలో ఉంది. దశంభాగం కట్టిన చర్చిలోకి యేసయ్య రాడు అని బైబిల్లో కొత్త నిబంధనలో రాస్తుంది. వీఆర్ గోయింగ్ దేర్. ఇప్పుడు ఇంట్రడక్షన్లో ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఇంకో క్లారిఫికేషన్ ఇస్తాను, కావాలి ఇక్కడ క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఓకే, కింద చదవనే కొంచెం. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని. దాని కింద వచ్చింది చదవండి, అది ఎవరికి అర్థం కాదు. ఇది గాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే. ఇద్దరు చిన్న కుర్రోళ్ళు ఇటురండి, త్వరగా ఇటురండి. ధనవంతుడు ఎవరైనా చిన్న సేవకులోనే ఇద్దరు చిన్న కుర్రోళ్ళు కానీ బైబిల్ స్టూడెంట్స్ కానీ చదరా. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని. వస్తున్నారు, వాళ్ళిద్దరు వస్తున్నారు. రండి అబ్బాయి, ఇగో నలుగురిని పిలుస్తాను అప్పుడప్పుడు, మీరు రావడానికి సిద్ధంగా ఉండాలి. రావాలి, తొందర రావాలి. మంచి, నేనేమన్నా రా, మీరు ఎక్కువ సేవ చేస్తే 100 రూపాయలు కొడతాను. ఓకే, నువ్వు ఇటుపో దగ్గరుండు. అది దగ్గర రా సారు. నీ పేరేంటి సారు? ముందు ఏదో చెప్పావుగా, ప్రశాంత్ వద్దా? తీసేనా? ఏం పిలవాలి నిన్ను? ఉన్నత శిఖర్ అని పిల్లనా? అది చాలా పెద్ద పేరు, చిన్నది తెలవా. నీ పేరేంటి సార్? సుశాంత్. హల్లెలూయా. ఈ ఒంటి బెజ్జం కథ చాలా మందికి తెలియదు కాబట్టి టకటక చెప్పేసి కొంచెం అంటే డౌట్స్ క్లారిఫై, జనరల్ నాలెడ్జ్ కూడా వస్తుంది కదా, డబ్బుకు సంబంధించింది కాబట్టి ఆ విషయం కూడా చెప్తాను. ఆ కాలంలో పట్టణాల మీదకి దాడులు జరుగుతూ ఉండేవి. అందుకని ప్రతి పట్టణానికి చుట్టూ ఒక ప్రహరీ గోడ ఉండేది. చైనా వాల్, ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని విన్నారా? అలా కట్టుకున్నదే అది. అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా, ప్రత్యేకించి క్యాపిటల్ సిటీ అయితే మాత్రం దాని చుట్టూరు ఒక గోడ కట్టేవాళ్ళు. జాగ్రత్తగా ఉండే గోడ కట్టి దానికి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశలో 4 ఉండేవి. అదే పరలోకానికి అయితే 12 ఉంటాయి గేట్లు. అది వేరే సంగతి, జాగ్రత్తగా ఉండే. ఇవి చాలా పెద్దవి అనమాట. ఎంత పెద్దవి అంటే ఒక ఏనుగులు వచ్చి దాన్ని ఢీ కొట్టినా కూడా పడినంత చాలా బలమైన తలుపులు ఉండేవి వాటికి. గోడలు చాలా పెద్దవి. చైనా గోడ ఎంత పెద్ద తర్వాత వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోండి. అయితే ప్రతిసారి అంత పెద్ద తలుపు తీయాలంటే కష్టం కదండి. పక్కనే చిన్న తలుపు ఉండేది, దాన్ని సూది బెజ్జము అనేవాళ్ళు హీబ్రూలో.
అంటే చిన్నది అని అనడానికి ఏమనేవాళ్ళు? గట్టిగా చెప్పండి. అంటే మనిషి మాత్రం వచ్చేవాడు. శత్రువులు వచ్చినా ఒకవేళ దీన్ని పగలగొట్టేసినా ఒక్కొక్కడే వచ్చేవాడు. యువతల కత్తులు పట్టి వాళ్ళని చంపేయచ్చు. పెద్ద తలుపు తీయడానికి వీలు లేనప్పుడు చిన్న తలుపు తీసేవాళ్ళు. చిన్న తలుపులో ఎంతమంది వచ్చేవాళ్ళు? దాంట్లో మనిషి మాత్రమే పట్టేవాడు. ఈ మాట అన్నాడు ఒకసారి. ఇప్పుడు ఆ మనిషి పట్టే దాంట్లో ఉండి పడద్దా? అది దేవుడు అన్నాడు. అదంతా అంటే ఆ వ్యక్తి వెళ్ళిపోతుండే ఆ వ్యక్తిని చూపించి, చూసేవాడు డబ్బులు పరలోకం నుంచి ఎంత వెనక్కి తీసుకెళ్ళిపోతున్నావు. కానీ డబ్బులు లేకుండా పరలోకం వెళ్తామా? జాగ్రత్తగా వినాలి. 2 సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చెప్పండి. నాది డబ్బు చెడ్డది కాదు అని చెప్పండి ఒకసారి. మళ్ళీ చెప్పండి. ఇదిగో జోక్ వేస్తాను కానీ నువ్వు ఫీల్ అవ్వకూడదు. హలో సార్, అప్పుడప్పుడు జోక్ వేస్తాను. పెద్ద జోక్ వేసాను 100 రూపాయలు ఇస్తాను. వాళ్ళు నవ్వుతేనే వేరు. ఈయన టికెట్ తీసుకోవడం బండి ఎక్కాడండి. ఈయన ఏం చేశాడు? టికెట్ తీసుకోండి. నువ్వు కూడా అయ్యగారు, నువ్వు కూడా వాక్యం చెప్తున్నావు ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్ అను. మంచి అయ్యగారు, గట్టి అయ్యగారే. హల్లెలూయా. ఏం చేశాడు ప్రశాంత్? టికెట్ తీసుకోండా, బస్సు కాదు బండి అంటే బస్సు అంటావు. హల్లెలూయా. టికెట్ తీసుకోండి. ఏమెక్కాడు? బండి ఎక్కితే మనం ఏమంటారు? దొంగ బండి ఎక్కాడు అంటారు. ఏమంటారు? అందరూ అనండి ఈ మాట గట్టిగా అనండి. ఎక్కాడు. దొంగ బండి ఎక్కాడా లేదా? మనం ఎంత పిచ్చోళ్ళం అంటే కొంట పిచ్చోళ్ళం. బండి దొంగదా, మనోడు దొంగోడా? మరి దొంగ బండి ఏంటి అసలు? వారం అసలు మన థింకింగ్ చూడండి. డబ్బు చెడ్డది కాదు, మనమే చెడ్డోళ్ళం. ఫోన్ చెడ్డదా, మనిషి చెడ్డోడా? ఫోన్ వచ్చి నన్ను నొక్కు, ఇదిగో నొక్కవా అందా? ఎవరినన్ను అడిగిందా? టీవీ వచ్చి నన్ను పెట్టవా అందా? ఎవరు చెడ్డోళ్ళు? మనం కాదు, నేను అనండి అందరూ. ఎవరు చెడ్డోళ్ళు? నేనే చెడ్డోడిని. డబ్బు చెడ్డది కానే కాదు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. నువ్వు మంచోడు అయితే మంచిగా ఉపయోగిస్తావు, చెడ్డోడు అయితే అది. డబ్బు చెడ్డది అయితే కానుకలు తీసుకురమ్మని ఎందుకంటాడు ఆయన? అంతే కదా సార్. ఇప్పుడు డబ్బు చెడ్డది అయితే కానుక తీసుకురాని ఎందుకంటాడు ఆయన? డబ్బు చెడ్డదని మనం అనుకున్నాం అంతే. బైబిల్ గ్రంథం ఎక్కడ డబ్బు చెడ్డదని చెప్పలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక క్లారిఫికేషన్ మీకు ఇవ్వాలంటే, ఇంట్రడక్షన్ కాబట్టి క్లారిఫికేషన్స్ చాలా, అంటే ఎంతో కాలంగా సేవకుల్లో ఉన్నటువంటి కొన్ని డౌట్స్ క్లారిఫై చేసి తర్వాత ముందుకెళ్తున్నాను అనమాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24 వచ్చింది చూడండి ఒకసారి. ఎన్నో చెప్పాను రా. 6వ అధ్యాయం 24 వచ్చింది. ఎవడును 2 యజమానులకు దాసుడుగా నుండనేరడు. మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ చూడండి. మీకు ఆల్రెడీ ఎలాగో లైవ్ వెళ్తుంది కాబట్టి ఒక 100 సార్లు చూసుకోవచ్చు. కాబట్టి అది మీ చేతిలో ఉంది కాబట్టి నో ప్రాబ్లం, నో నీడ్ ఆఫ్ రైటింగ్ యువర్ ఎనీ నోట్స్. ఆల్రెడీ మీకు ఉంది కాబట్టి ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తాబీగా చూసుకుంటే నా ఐడియాతో పాటు దేవుడు ఇంకో 10 ఐడియాలు ఇస్తాడు మీకు. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండండి. ఎవడును ఇటు చూడండి లేదా అర్థం కాదు. 2 యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. ఈ మాట చెప్పండి. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు. ఏం చూపించి చెప్పండి. మీరు దేవునికి సిరికి చెప్పే అమ్మాయి దాసులుగా ఉండనేరరు. దీని అర్థం ఏంటి చెప్పండి పెద్దోడా. తప్పు చెప్పిన ఏమన్నాం. నేను ప్రశ్న వేసానంటే అర్థం ఏంటంటే అక్కడ ఏదో పెద్ద పరమ సత్యాన్ని మనం జనరేషన్లో మిస్ అయిపోయాం అనమాట. టోటల్ చర్చి మిస్ అయిందంటే అప్పుడు ప్రశ్న వేస్తాను నేను. అంటే ఇప్పుడు దాకా బోధ అలాగే జరుగుతుంది అనమాట. చెప్పండి. మీరు దేవునికి సిరికి నువ్వు కొంచెం నవ్వచ్చు దాసులుగా ఉండనేరరు. చెప్పండి. ఈ దేవుడు అంటే వాక్యం ప్రకారం ఈయన దేవుడు అనుకో. ఈయనేమో సిరి, ఈయనేమో హలో రా. ఈయనేంటి ఈయన
ఉండనేరరు అన్నాడు ఆయన. ఏమన్నాడు? దేవునికి సిరికి దాసులుగా మీరేమీ బాధపడదు. తప్పు చెప్తే చెప్పారు, తప్పు చెప్తేనే మంచిది, రైట్ బయటకు వస్తుంది. మీరు కనుక పెద్ద భక్తుల్లాగా యాక్షన్ చేసి అలా ఉన్నారనుకో, సత్యం తెలియదు. సత్యం తెలియకపోతే సరస్వతిలోకి మీరు వెళ్ళలేరు, మీకు స్వతంత్రం రాదు, పరలోకం వెళ్ళరు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా. హల్లెలూయా. మీరేమనుకుంటున్నారు? చదవండి, ఏం పర్వాలేదు చెప్పండి. పెద్దడా నువ్వు ముందు నాగా చెప్పాలి. నువ్వు అంటే అర్థం ఏంటి నాన్న? ఎవరైనా చెప్పొచ్చు. నువ్వు చెప్పింది రైటే కానీ చెల్లి అంటే చేయి పైకెత్తాను, చేయి పైకెత్తాను. ఆమె చెప్పలు కొట్టండి. ఆడపిల్ల ఆమె ముందు చెప్పింది, కొన్ని కనీసం చెప్పలు కొట్టాలి. ఆమె గట్టిగా చెప్పరా. నువ్వు చెప్పింది తప్పే కానీ నువ్వన్నా చెప్పావుగా, చెప్పు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు మనకి దేవుడిని మన బుర్రతో అర్థం చేసుకుంటాం. ఈ మాట అనండి, అది చాలా తప్పు. మీ ఆలోచనలు నా ఆలోచనలు అర్థమవుతుందా? దేవుడిని మన బుర్రతో అర్థం చేసుకుంటాం. హల్లెలూయా. నాకు ఒక చిన్న హాస్టల్ ఉంది, ఒక 40 మంది అనాథ పిల్లలు ఉన్నారు. ఒకసారి లడ్డూలు పంచుతున్నాను. నేను ఇలా వెళ్ళినప్పుడల్లా నేను 40 రోజులకి 50 రోజులకి ఇంటికి వెళ్తూ ఉంటాను. మా అబ్బాయి అక్కడ చూస్తాడు, వాడు పాస్టర్ గారు. తీసుకెళ్ళినప్పుడు లడ్డు ఎవడన్నా రాడు, నేను అసలు కొట్టిన పిల్లల్ని, వాళ్ళు అసలు నేనంటే భయం ఉండదు వాళ్ళకి. ఎవడైనా అక్కడక్కడ ఆడుకుంటాడు, వీళ్ళు ఇల్లు అని తెలిపిస్తారు. రే డాడీ పిలుస్తున్నాడు రా, నేను తోలు తీస్తాడంట అంటే ఆడు మెలకుండా వస్తాడు, కొడతాడేమో అని. వాడు నా దగ్గరికి వచ్చి వాడు 4 లడ్డూలు వస్తే వాడి ఫీలింగ్ అయిపోద్ది. వాడు అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది. మనం ఎప్పుడు మన బుర్ర ఉపయోగిస్తాం. అసలు మన బుర్ర ఉపయోగించడం అంత తప్పు ఇంకోటి లేనే లేదు. ఆమెనను లేడీస్ ఇటు వినండి, అమ్మలారు వినండి, అసలు మీరు బుర్ర ఉపయోగించొద్దు. ఏమని చెప్పాను? ఏమని చెప్పాను? ఉపయోగించిందిగా బాగా. అవునా కదా? ఎవరు మాట్లాడరే? బాగా ఉపయోగించిందిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యమే మన బుర్ర అనుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు రక్షణ పొందడం ఏంటి? ఒక మాట చెప్పి ఇక్కడికి వెళ్తాను. రక్షణ పొందడం అంటే ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు నా సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిజం అధికారి రక్షణ. అది తూతు మంత్రం పై రక్షణే. అయ్యా సిలువు దగ్గరికి వెళ్ళి, కలువరి సిలువు దగ్గరికి వెళ్ళి, అయ్యా మా తాతగారు అయినటువంటి ఆదాము, మా పితరులు అవ్వ వీళ్ళందరూ నీ మాట వినలేదు, వాళ్ళు ఇష్టమైనట్టు చేశారు అని బుర్ర తీసి నీ బుర్రలో తెలివి అక్కడ పెట్టి బైబిల్ తీసుకుని నీ వాక్యము నా పాదములకు దీపం, నీ మాట వింటానంటే అది రక్షణ. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆయన మాట వినటమే రక్షణ. ఆమేనండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఆ సిస్టర్ గారు ఏమనుకున్నారంటే, ఎవడో ఒకడికి సేవ చేయి. ఈ మాట అండి ఒకసారి గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఈయనెవరో దేవుడికి సేవ చేయమని యేసయ్య చెప్తాడు. ఈయనెవడో దీనికి సేవ చేయమని చెప్తాడు యేసయ్య. సేవ చేయమని చెప్తాడు యేసయ్య? చెప్పడుగా. అంటే మనం అనుకున్న అర్థం కాదు. మీకు అర్థమైతే చెప్తాను చూడండి. ఈయనెవరు అందరు చూడండి. ఈయనెవరు దేవుడు కావాలా వద్దా? గట్టిగా చెప్పండి. నాకు దేవుడు కావాలని చెయ్యి పైకి చెప్పండి ఒకసారి. కొంతమంది అంటే దేవుడు వద్దు, సైతం కావాలి నీకు, చెయ్యి పైకి ఎత్తలేదు అక్క, అందుకని. హల్లెలూయా. నాకు దేవుడు కావాలి అని చెప్పండి. డబ్బు వద్దా? యథార్థంగా మాట్లాడండి. డబ్బు వద్దా? దేవుడు వద్దా? డబ్బు వద్దా? దేవుడు వద్దా? డబ్బు వద్దా? ఈ రెండు కావాలని దేవుడికి తెలియదా? మరి ఆయన పిచ్చోడా ఇలా చెప్తాకి? అక్కడ మనకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇదిగో నువ్వు దేవుడికి దాసుడిగా ఉండు, దేవుడి మాట నువ్వేను, సిరికి మాత్రం యజమానిగా ఉండు అంటున్నాడు. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలి గట్టిగా.
దేవుడికేమో సిరికేమో, దేవుడికేమో సిరికేమో. హల్లెలూయా. ఇప్పుడు మీరు మాల్కి వెళ్ళారు, స్తుతి మాల్కి వెళ్ళింది, పప్పు తీసుకురాటాకి వెళ్ళింది. ఏం తీసుకురాటాకి వెళ్ళింది? వాళ్ళ అమ్మగారు అన్నారు, అమ్మాయి 1 కిలో పప్పు తీసుకురా అంటే వెళ్ళి అయికొని బయటకు వచ్చేపాటికి ఒక 2000 చేసింది. అక్కడ వెళ్ళంగానే కళ్ళు మిరమిట్లు వెళ్ళిపోయి కొనేస్తాం. కొంటావా లేదా? మనం దాని మాట వింటున్నావా? అది మన మాట వింటుందా? అది దేవుడు చెప్పాడు, ఇది అబ్బాయి దాని మాట విన్నామంటే పోద్ది, తీసుకెళ్ళిపోద్ది. వాడు విన్నాడుగా యవనస్తుడు, వాడు పరలోకం వెళ్ళాడా? వెళ్ళలేదు. దేవుడు పరలోకానికి గేటు తలుపు తీసినా వెళ్ళేదాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేదేని పిల్లారా, కూర్చున్నాను ఇక్కడ, కూర్చొని పిలుస్తాను అక్కడికి వెళ్ళి. ఓకే, జాగ్రత్తగా వినాలి. అసలు ఈ టాపిక్ అంతా ఇదంతా ఈరోజు అంత ఇంట్రడక్షన్ చెప్తున్నానని చెప్పాను. దేవుడి ఉద్దేశం ఏంటి? అసలు దేవుడి ఉద్దేశం ఏంటి? దేవుడి ఉద్దేశం ఏంటో చెప్తున్నాను చూడండి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 5వ వచనం. నా పుస్తకానికి టైటిల్ ఇదే పెట్టాను, దేవుని ప్రేరేపణతో. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం, జాగ్రత్తగా వినండి. దేవుని ఉద్దేశాలు చెప్తున్నాడు. 15:5. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల, ఒక చిన్న కరెక్షన్, జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. నా వెనకాల చెప్పండి, మీలో మీలో బీదలు బీదలు ఉండనే ఉండరు. ఒకసారి ముందు చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఇది గుడ్ న్యూసా కదా? ఇదిగా అమ్మాయిలు ఎట్లా రాసేసుకుంటున్నారంటే, అమ్మలారా అక్కడ ఉన్నగా అది చూసుకోవచ్చు. నా మాట వినండి పిచ్చదల్లారా, మీకు అర్థం కాదు. ఇది 1,00,000 సార్లు చదివారు అయినా మీకు అర్థం అవ్వదు. వినండి, బాగా వినండి. దేవునికి స్తోత్రం. చిటికే చెప్పాలి, మీలో బీదలు ఉండనే ఉండరు అని. పక్కన వాళ్ళకి చిటికే చెప్పమ్మా గట్టిగా, మీలో బీదలు ఉండనే ఉండరు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వెంటనే మనకు డౌట్ వచ్చేస్తుంది, మీ బీదలు ఎల్లప్పుడు మీతో ఉంటారన్నాడుగా. 11వ వచనం చదవండి, దాని రెండింటికి ఇప్పుడు అర్థం చెప్తాను. 11వ వచనం చదవండి. బీదలు దేశములో ఉండక మానరు, బీదలు దేశంలో ఉండక మానరు. దీని వెంటనే నాకు చాలా మంది ఫోన్ చేశారు ఈ మాటకి. అయ్యా మీరు బైబిల్కి వ్యతిరేకంగా చెప్తున్నారేంటి? దేవుడు ఏమన్నాడు? బీదలు ఎల్లప్పుడు మీతో ఉంటారని యేసయ్య కూడా అన్నాడు కదా. తీయాల్సిన అవసరం లేదు. యోహాను గారి శుభవార్త 11వ అధ్యాయంలో లాజరును లేపుతాడు దేవుడు. 12వ అధ్యాయంలో వాళ్ళ అక్క ఏం చేద్దంటే అత్తర తీసుకొచ్చి పాదాలు కడిగింది, మా తమ్ముడు లేపేవుగా వందనాలని. అప్పుడు అక్కడ నుంచుంటాడు ఒక ఆయన, శిష్యుల్లో మెగాస్టార్. వాడు అంటాడు, యోధా ఇస్కరియోతు, అది అమ్మేయచ్చుగా, ఆ డబ్బులు మనకిస్తే పేదలకు ఇస్తాముగా. వాడి స్టోరీ అంత అక్కడ రాసింది, అది వేరే సంగతి అనుకోండి. అప్పుడు ఏసీ అంటాడు, పేదలు ఎల్లప్పుడు మీతో. జాగ్రత్తగా వినండి. ఏసే చెప్పిన చాలా మాటలు, చాలా ఆన్సర్ బైబిల్లో చెప్పాడు. ఉదాహరణ సైతాన్ ఉంది. సైతాన్ వచ్చి ఈ రాయిని రొట్టిగా చేసుకుని ఆయన యెహోషువ మాటలు చెప్పాడు. మనిషి రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు. వాళ్ళు కనానికి వచ్చినప్పుడు ఆ మన్నా ఆగిపోతున్నప్పుడు ఇదిగో పంట తింటారు అన్నప్పుడు చెప్పాడు అన్నమాట యెహోషువ ఈ మాటలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మీ చేతుల్లో పంట ఉందని దేవుడిని మర్చిపోతారేమో. తిండి వల్ల కాదబ్బాయి, మిమ్మల్ని దేవుడు పోషిస్తాడు అన్నాడు. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు చెప్పిన ప్రతి మాటకి రెఫరెన్స్ ఉంటుంది. యేసే చెప్పిన 90% మాటలకి బైబిల్లో అన్ని రెఫరెన్స్లు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. యేసే చెప్పిన మాట ఇదే, ఇది కూడా ఇదే. దానికి అర్థం చెప్తున్నాను. ఫస్ట్ ఏమన్నారంటే, మీలో బీదలు ఉండనే ఉండరు. చెప్పండి, మీలో బీదలు ఉండనే ఉండరు. ఈ ఫస్ట్ లైన్ నిలబడండి. ఫస్ట్ లైన్. ఆ బైబిల్ చదివే అమ్మాయి కష్టం అయితే కూర్చో, మిగిలిన నిలబడాలి. వీళ్ళతో ఏమన్నాడంటే, మీలో బీదలు ఉండనే ఉండరు. చెప్పాలి గట్టిగా, మీలో బీదలు ఉండనే ఉండరు. మీకు అర్థం అవ్వాలిగా. నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తానంటే, యేసయ్య కూడా ఎగ్జాంపుల్ ఇచ్చి ఆయన నుంచి మనం నేర్చుకున్నదే. ఎప్పుడు ఒక దృష్టాంతం, ఒక కథ, ఉదాహరణ ఎప్పుడు ఇస్తామంటే అది బాగా అర్థం అవ్వాలనుకుంటే అప్పుడు యేసయ్య ఉపమానం చెప్పాడు. ఇప్పుడు కూడా నేను ఉపమానం చెప్తున్నాను. యేసయ్య వాళ్ళతో ఏమన్నాడు? మీలో బీదలు ఉండనే ఉండరు. మీలో బీదలు, వీళ్ళెవరో దేవుని బిడ్డలు. వీళ్ళెవరో దేవుని. వాళ్ళతో ఏమన్నాడు? మీలో బీదలు ఉండనే ఉండరు. 11లో ఏమన్నాడు? మళ్ళీ చదవండి, ఇప్పుడు అర్థమవుతుంది మీకు. బీదలు దేశంలో ఉండక మానరు. అయ్యా, ఈ మీ 3-4 నిలబడండి.
ఈ దేశం ఇదేంటి, దేశం ఇదేంటి దేవుని పిల్లలు, దేవుని బిడ్డలో ఇదేంటి, దేశం ఇదేంటి, దేవుని ఇదేంటి, దేశం ఇదేంటి, దేవుని దేవుని బిడ్డలతో ఏమన్నాడు, మీలో బీదలు ఉండనే ఉండరు, దేశంతో ఏమన్నాడు, దేశంలో ఉండక అర్థమైందా? అందరు దేవుని బిడ్డలు కాదు కాబట్టి ఇక్కడ పేదవాళ్ళకి పర్మిషన్ ఇచ్చాడు. దేవుని బిడ్డల్లో మాత్రం పేదలు ఉండడానికి వీల్లేదు. గట్టిగా చప్పలు కొట్టి స్తోత్రం చెప్పండి. కూర్చోండి, కూర్చోండి. హల్లెలూయా. దేవుని బిడ్డల్లో పేదలు ఉండడానికి వీల్లేదు. ఆమేన్ గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా నా టెస్ట్ మరి ఒక 2-3 నిమిషాలు చెప్పేస్తా ప్రయత్నం చేస్తాను. నేను 2000లో మారు మనసు పొందాను. 2000లోనే మనమన్నే. కానీ దేవుడు నన్ను బాగా వాడుకుంటున్నాడు అంతర్జాతీయంగా. 1000 పాస్టర్స్ కాన్ఫరెన్సే చేశాను ఇప్పటికి, మామూలు మీటింగ్లు కాదు. 1000 దాటి పాస్టర్స్ కాన్ఫరెన్స్లే ఈ సబ్జెక్ట్ మీదే చేశాను. ఇక అంతకుముందు ఏం చేశాను నాకే తెలియదు. అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాలు సగం పైన 30 వరకు నేను మొన్నే వచ్చాను. నేను అక్కడి నుంచి మళ్ళీ నవంబర్లో కూడా పిలిచారు. కానీ ఇప్పుడు ఎవరు అక్కడ వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు కానీ వెళ్ళట్లా. వినండి, 2000లో మార్మన్స్ పొందాను. 2000లో మార్మన్స్ పొందినప్పుడు మీలాగే నేను కూడా అనుకున్నాను. ఏమంటే దేవుడు పిలిచాడు, పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి డబ్బులు ఇస్తాడు. ఇదేగా, ఎవరు మాట్లాడరే? అందరు పెద్దవాళ్ళు చెప్పినట్టు నేను కూడా చెప్పేవాడిని. అయ్యా విశ్వాసంతో సేవ చేస్తున్నాను అనండి ఒకసారి. నాకు తెలియదుగా, ప్రార్థన చేస్తే డబ్బులు వస్తాయి అనుకున్నాను. మళ్ళీ అన్నాను, ఇదిగో చేయి పైకి ప్రార్థనకు డబ్బులు రావు అని చెప్పండి, గట్టిగా చెప్పాలి. నేను రిఫరెన్స్ చూపించలేకపోతే నన్ను అడగండి. ఎప్పుడైనా మీరు ప్రార్థన చేస్తే ఓ 10,000 కట్ట పడిందా? కొంతమంది విషయంలో జరిగినాయి, కానీ ఒక్కసారే జరిగినాయి. అద్భుతం, అద్భుతం అనేది వేరు. అద్భుతం అనేది ఏంటో రేపు చెప్తా. ఒక ఆయన క్యాన్సర్ స్వస్థపడవచ్చు, కానీ అందరికి అవుతుందా? ఆ డిఫరెన్స్ ఏంటో చెప్తాను, రేపు చెప్తాను. అంటే మనం మెల్లిగా వెళ్తున్నాం కాబట్టి అంత మనం నేర్చుకోవాలి కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను పడి 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 ప్రార్థన చేసేవాడిని. ఆగ్రా వెళ్ళమన్నాడు దేవుడు. ఆగ్రా వెళ్ళాను. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఒక్క ప్యాంట్ ఒక షర్ట్ తోటి వెళ్ళమన్నాడు ఆయన. నాకు ఇది నేర్పిస్తానని నాకు తెలియదు అప్పుడు. ఒక ప్యాంట్ ఒక షర్ట్తో వెళ్ళాలన్నమాట. ఒక ప్యాంట్ ఒక షర్ట్ తోటి వెళ్ళా. ఇప్పుడు నా టెస్ట్ మనీ అంతా చెప్పట్లేదు, టెస్ట్ మనీ వేరే పుస్తకం రాస్తున్నాను. నా టెస్ట్ మనీలో ఒక బిడ్డ చెప్తున్నాను. నా మీద 28 కేసులు పెట్టారు ఆ బ్రాహ్మణులు. ఎన్ని కేసులు చెప్పండి గట్టిగా? 28 కేసులు పెడితే ఆ కేసులు చూసిన జడ్జి గారు అవన్నీ చదివి నన్ను పిలిచి మాట్లాడి మారు మనసు పొంది యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. జడ్జిమెంట్ ఇచ్చాడు. బాలసుందరం మంచోడు, ఈ చర్చి చాలా మంచిదని జడ్జిమెంట్ కూడా ఉంది, కావాలంటే ఒక కాపీ పంపిస్తాను. న్యూస్ పేపర్లు వేసినాయి. ఆగ్రాలో 2 గొప్పోళ్ళు ఉన్నారని. నిజంగానే వా బాల వా తాజ్మహల్ అని. అంటే నన్ను పట్టుకోవడానికి సిబిఐ వాళ్ళు వచ్చారు, నన్ను పట్టుకోవడానికి ఎల్ఐ వాళ్ళు వచ్చారు, నన్ను పట్టుకోవడానికి ఇన్కమ్ ట్యాక్స్ చాలాసార్లు వచ్చారు. నన్ను ఈడీ ఎత్తుకెళ్ళిపోయింది. నిజంగానే చెప్తున్నాను, ఇవన్నీ పేపర్లో పడి ఎవ్వరు ఏం చేయాలి. సాయంకాలం మళ్ళీ నాతో మాట్లాడి ఇదిగో మీ పిల్లలకి ఒక 5,000 తీసుకోండి, 10,000 తీసుకెళ్ళి స్వీట్స్ తీసుకెళ్ళమని వాళ్ళు జడ్జిలు వెనక్కి ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జస్ట్ ఒక మాట చెప్పాను నేను మిషనరీ సేవ గురించి, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం డబ్బుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి భయంకరమైన కడు పేదరికంలోకి వెళ్ళిపోయానండి. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళాను. ఒక ప్యాంట్ ఒక షర్ట్తోనే వెళ్ళాను. మీరేమనుకోవద్దు, న్యూస్ పేపర్ కట్టుకుని లేవుగా మరి ఇంకేమి, టవల్ కట్టుకుని, టవల్ కూడా తెలిసిపోతే ఒకసారి న్యూస్ పేపర్ కట్టుకునేవాడిని, న్యూస్ పేపర్ మీద పడుకున్నా. అట్లా సేవ ప్రారంభించాను. నేను ఈరోజు ప్రతి వారం ఫ్లైట్లో వెళ్తున్నా. దేవుడికి స్తోత్రం. నేను ఇక్కడ ఫ్లైట్లో వచ్చా, ఛత్తీస్గఢ్ ఫ్లైట్లో వెళ్ళా, మళ్ళీ ఇక్కడ ఫ్లైట్లో వచ్చా, మళ్ళీ ఆగ్రా మళ్ళీ ఫ్లైట్లోనే వెళ్తున్నాను. చాలా కాలంగా జరుగుతుంది ఇది. ఎవరో ఇచ్చిన డబ్బులు కాదు, అసలు మీ దగ్గర బోల్డెన్ డబ్బులు ఉన్నాయి. మీ అందరి దగ్గర కోట్లు ఉన్నాయి. ఇప్పుడు బైబిల్లో నుంచి చూపిస్తాను నీ దగ్గర కోట్లు ఉన్నాయని. దేవుడికి స్తోత్రం. మా పిల్లోడికి నాకు 2 కుమారులు, 2 పాస్టర్లే. ఒకడు ఆగ్రాలో సేవ చేస్తున్నాడు, నేను కట్టిన సంఘం. 1,500 మంది బాప్తీసాలు ఇచ్చారు. వాళ్ళు 300 మంది బ్రాహ్మణులు ఉన్నారు. ఆ ఆల్ ఇండియా బ్రాహ్మణుల సంఘం అధ్యక్షుడి తల్లి 15 సంవత్సరాల నుంచి మన విశ్వాసి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమె పేరు దేవాంతి తివారి. తివారీలు అంటే శ్రేష్టమైన బ్రాహ్మణులు అనమాట. భరద్వాజులు, తివారీలు. బ్రాహ్మణులు కూడా రకాలు ఉంటారు. శాస్త్రులు, ఈ శర్మలు, వీళ్ళందరూ చీప్ క్లాస్.
హివారీలు, భరద్వాజులు, ఇంకా వాళ్ళు పెద్దోళ్ళు అనమాట, అసలైన బ్రాహ్మణులు. వాళ్ళు డైరెక్ట్గా దేవుడితో డీలింగ్ చేస్తారు. మన దగ్గర అన్ని రకాల బ్రాహ్మణులు ఉన్నారు, అది వేరే సంగతి అనుకోండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. బ్రాహ్మణులు తొందరగా సేవ రారు కదా. సంఘం కడుతున్నాను, డబ్బులు లేవు, ఏమి లేవు, దొరలు లేడు, తెలిసిన వాడు లేడు, తెలుగు లేడు, ఎవడో లేడు. నేనేమనుకున్నానంటే, రాజన్ గారు, దేవుడు నమ్మదగిన వాడు, పిలిచిన వాడు డబ్బులు ఇస్తాడు కానీ అప్పులు చేయడం మొదలుపెట్టా. మనకు తెలిసిన విద్య నెంబర్ 1 విద్య అదే కదా, చాలా తేలికైన విద్య కదా. సరే అమ్మ దగ్గరికి వెళ్ళా. ఇదిగో స్థుతి ఒక 2000 ఇవ్వంటే అంకుల్ మంచోడు వెళ్ళని పాపం ఇచ్చింది. అట్లా బ్యాచ్ మొత్తం దగ్గర అప్పులు చేసి 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 1-2 రౌండ్లు 85 లక్షలు అప్పులు చేశా. ఎన్ని అప్పులు? కొంతకాలం తర్వాత మనుషులు మానేస్తే ఒక బ్యాంక్ మేనేజర్ లోన్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆయనకి ఎందుకు లోన్ ఇవ్వడం మొదలుపెట్టాడు? వాళ్ళ కొడుకు చచ్చిపోతుంటే ప్రార్థన చేస్తే బతికాడు. దేవునికి స్తోత్రం. 85 లక్షలు ఖర్చు పెట్టాడు ఆ బ్యాంక్ మేనేజర్. ఇప్పుడు కూడా ఉన్నాడు, మా విశ్వాసే. ఒకళ్ళు అబద్ధం అనుకునేవారు, ఆయనతో మాట్లాడిస్తాను. వీళ్ళు ఎవరు నాకు ఇవ్వట్లేదని ఆ బ్యాంక్ మేనేజర్కి దయగలిగి ఒక్కొక్కరి పేరు మీద 25,000 50,000 ఆయన శాంక్షన్ చేసేవాడు. 85 లక్షల అప్పులైనవి. ఎన్ని అప్పులు? అప్పులు పెరిగిపోతున్నాయి. మా కాంట్ ఆయన ఇల్లు ఇటు, మేము మధ్యలో, వాడేమో కొట్టాడు. రోజు పొద్దున్న వెళ్ళేదానికి 5 గంటలకు నేను తలుపు తీయకముందు వాడు వచ్చి తలుపు దగ్గర కూర్చున్నాడు బూతులు తిడతానికి. తిట్టి 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 మొహమాసిపోయేదాడు, తిట్టి వెళ్ళేవాడు రోజు. అప్పుడు డబ్బులే మన దగ్గరే, డబ్బులు కడతాకి. కానీ మంచోడు వాడు, అప్పు మాత్రం ఇచ్చేవాడు. తిడితే తిట్టాడు కానీ బియ్యం లేవంటే కట్టలు ఇచ్చేసేవాడు. హల్లెలూయా. ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఏమనంటే అనాథ పిల్లలను కూడా పెంచమన్నాడు చాలా స్పష్టంగా. సరే దేవుడు ఒకవేళ డబ్బులు ఇస్తాడేమో అనుకుని అనాథ పిల్లలను కూడా పెంచడం మొదలుపెట్టాను. పెద్దవాడా, అప్పులు ఇటు వరకు నడిసే, ఇప్పుడు పరుగులు ఇటు మొదలుపెట్టినాయి. భయంకరమైన డప్పులు. ఏం చేయాలో తెలియలా. రాత్రి ప్రార్థన, పగలు ప్రార్థన, రాత్రి పగలు ప్రార్థన, రాత్రి పగలు, రోజు 18 గంటల ప్రార్థన చేశాను. అందరూ ఇళ్లలోంచి తోలేసేవారు, అద్దె కట్టలేదే, పోరా పోరా పోరా. 2004లో సేవకి వెళ్ళాను నేను ఆగ్రాకి. 2006 జూన్ నెలలో. అప్పటికి నా పరిస్థితి ఏంటంటే, మా పిల్లోడికి 20 రూపాయలు ఫీజు కట్టలేక, ఎంత ఫీజు కట్టలేక 2 సంవత్సరాలు స్కూల్కి పంపలే. ఇద్దరు పిల్లలు, 2 కొడుకులు నాకు. ఇప్పుడు వాళ్ళిద్దరు పెద్ద పాస్టర్లు. వాళ్ళిద్దరు కార్లు, రెండోవాడు కారు లేదులే. రెండోవాడు నా దగ్గర ఉన్న లగ్జరీస్ అన్నీ మానేసి మళ్ళీ జార్ఖండ్ వెళ్ళి ఆదివాసీల మధ్య సేవకి వెళ్ళాడు. వాళ్ళు రానివల ఒకటి దగ్గర పాలేరు కింద చేరి వాడు ఎంటెక్ చేసి ఎంటీహెచ్ చేశాడు. 1,50,000 ఫీజు సంవత్సరానికి. 5 సంవత్సరాలు చదివి అక్కడికి వెళ్ళి వాడికి పాలేరుగా చేరి వాడు మేకలు కాసి, వాడు బాతులు కాసి, వాడు అన్న తర్వాత వాడికి సువార్త చెప్పి ఇప్పుడు 12 సంఘాలు కట్టాడు ఇప్పుడు అక్కడ. హల్లెలూయా. వాడి కోసం ప్రార్థన చేయండి. మీరు ఎవరైనా వెళ్తే వెళ్ళండి, నేను వాడి నెంబర్ ఇస్తాను, మాట్లాడు. వాడు నెంబర్ 1. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం నేను ఇటువంటి స్టోరీలు వినేవాడిని, ఇలా చేసేవాళ్ళని. నాకు దేవుడు 24 గదులు ఉన్న ఇల్లు ఇచ్చాడు, 4 అంతస్తులు. నాకు 2 కొడుకులకి. ఏం అద్దెలు కాదు, మాకు ఒక క్యాంపస్ ఉంది, దాంట్లోనే మా ఇల్లు ఉంటుంది. దాంట్లో మా చర్చి వేరుగా ఉంటుంది. మా చర్చి 50/150. నేను పంపిస్తాను. నా నంబర్ కూడా మీరు రాసుకోవచ్చాను. డౌట్లు ఉంటే వాట్సాప్ పెట్టండి, రాసుకోండి. నా నంబర్ చెప్తాను, 99. వాట్సాపే పెట్టండి, మాట్లాడటానికి టైం ఉండదు, ఎందుకంటే ప్రతిరోజు మీటింగ్ ఉంటుంది నాకు. 9927. ఎంత అడ్డగోలు డౌట్ అయినా పెట్టచ్చు, నేనే పర్మిషన్ ఇచ్చాను. మీ దమ్ము మీ ఇష్టం, ఎంత అడ్డగోలు డౌట్ అయినా అడగొచ్చు. ఓకే. 9927193777. ఇది వాట్సాప్. ఓకే, మీరు పెట్టండి, నేను వింటాను. అవసరం అనుకుంటే నేనే కాల్ చేస్తాను. నేనే కాల్ చేసి మాట్లాడతాను. అంటే అది ఖచ్చితంగా నేను మాట్లాడే సాల్వ్ చేయాలి సమస్య అంటే మాత్రం నేను కాల్ చేస్తాను. లేకపోతే నేను రెఫరెన్స్ పెట్టి ఇదండి అని చిన్న సమాధానం మాత్రం పెడతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత భయంకరమైన పేదరికం అంటే, మా పిల్లోడికి ఫీజు కట్టలేక అట్లా ఆపేసాను. అసలు అంటే ఇప్పుడు సమయం అయిపోయింది కాబట్టి నేను నా కష్టాల గురించి చెప్పట్లేదు. నూతన నిబంధన తీసుకెళ్ళి అప్పుడు హిందీ రాదు, ఏమి రాదు. అక్కడ రోడ్డు మీదకి వెళ్ళి నిలబడి ఈసు కహాని అంటే ఎవడన్నా 10 రూపాయి ఇస్తే ఆ 10 రూపాయతోటి
బియ్యం తెచ్చుకొని, అంటే అలా కొంత 10-20 వస్తాయి కదా పొద్దున్న సాయంకాలం దాకా అమ్మితే, అమ్మడం కాదు అక్కడ నిలబడి ఇవ్వటం. గిడియన్ వాళ్ళకి ఫ్రీ బైబిల్ కదా, ఒక 50,000 బైబిల్ రప్పించుకున్నాను నేను. రప్పించుకుని ఇప్పుడు నేను గిడియన్కి ప్రతి సంవత్సరం హయ్యెస్ట్, ఆ ఏరియాలోనే నేను హయ్యెస్ట్ గిఫ్ట్ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళ బైబిల్ నేను ఇస్తే అవి నాకు దేవుడు సహాయం చేశాడు కాబట్టి, దేవుని స్తోత్రం. తెచ్చుకొని బియ్యం కాసుకున్నాం, గంజి కాసుకుని తాగేవాళ్ళు. అలా స్టార్ట్ అయింది నా సేవ. అప్పులు భయంకరంగా పెరిగిపోయినాయి, చాలా కష్టాలు ఉన్నాయి. కానీ అవన్నీ చెప్తే మళ్ళీ నాయే బాగుంటాయి, కానీ దేవుడి వాక్యంలోకి వెళ్ళిపోతాం. 2006 జూన్ 25 నేను 40 రోజులు ఉపవాసం చేస్తున్నాను. మంచినీళ్ళు తాగి, ప్రభువా ఏంటి ఆమెన్ లేదు, హల్లెలూయా లేదు, దేవుడు అప్పులు, అప్పుల దేవుడు, దేవుడు అప్పులు, వేసే అప్పులు, ఇంతే. ఇంకా అంటే విసిగిపోయి ఏం చేయాలో తెలియక ఒక కోమటి ఆయన ఉన్నాడు, అక్కడ అగర్వాల్ అంటారు అనమాట, అక్కడ కోమటి వాళ్ళని అక్కడ అగర్వాల్ అంటారు. ఆయనకి ఒక పెద్ద గోశాల ఉంది, దాంట్లో ఆవులు లేవు, ఖాళీగా ఉంటే దాన్ని తీసుకుని అద్దెకి. ఆ ఊరు బయట ఎక్కడ ఉంటుంది, కరెంటు బోర్ అంటే ఏం లేదు. అది ఇచ్చాడు ఫ్రీగా అంటే అద్దె తక్కువ, బాగా తక్కువగా ఇచ్చాడు. 4,000కి ఇచ్చాడు. కానీ తర్వాత నా దగ్గర డబ్బులు వస్తుంటే వాడు చూసి సంవత్సరంలో 15,000 అద్దె పెంచాడు వాడు. అది వేరే సంగతి అనుకోండి. దేవుడు అక్కడ నన్ను దీవించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నాతో మాట్లాడి నా దగ్గర చాలా డబ్బులు ఉన్న విషయం బైబిల్లో నుంచి చూపించాడు. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలి. నీకు డబ్బులు ఉన్నాయన్న సంగతి బైబిల్లో ఎక్కడ రాయబడి ఉంది? లూకాసు వార్త 16వ అధ్యాయం 11-12 వచనాలు చదివే ముందు ఒక మాట జాగ్రత్తగా వినండి. సైతాను డబ్బులు ఇస్తాడు, జాగ్రత్త. ఈ మాట అనండి ఒకసారి. చిటికేసి అనాలి. పక్కన వాళ్ళు చెప్పాలి, నువ్వు ఒట్టి చిటికేయటమేనా మ్యూజిక్ సౌండ్ చిటికేది? పక్కన వాళ్ళు చెప్పాలి, బెదరయ్యాలి నువ్వు. సైతాన్ డబ్బులు ఇస్తాడు, థ్యాంక్ యూ, జాగ్రత్త. సైతాన్ డబ్బులు తీసుకుంటే ఎక్కడికి వెళ్తారు? అంతేగా. అసలు ఇప్పుడు సేవలో ఇంచుమించు 90% సైతాన్ డబ్బులే వెళ్తున్నాయి. సైతాన్ సేవ చేస్తాడని బైబిల్లో రాసింది ఎప్పుడైనా చదివారా? సైతాన్ మినిస్ట్రీ పెట్టి పెద్దయ్య గారు వేసుకుని వాడి కింద చిన్నయ్య గారిని పెట్టుకుని సేవ చేస్తాడు అని బైబిల్లో రాసింది ఎప్పుడైనా చదివారా? పోనీ చదువుతారా? తీయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13-15 వరకు చదవండి. ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకొని వారై అపోస్తలుల వేషము ధరించుకొనిన వారయుండి దొంగ అపోస్తలులను వాళ్ళు దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. వాళ్ళు మోసగాండ్రగు పనివారై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు మోసగాండ్రైనటువంటి పనివారుగా ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. నువ్వు చదువుకుంటా. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు. వాడే పాస్టర్ గారై వస్తున్నాడు. గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల పిచ్చదాను ఆగల. మరి నీ ఇష్టమైన చదివేటివేనా? ఓకే, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నన్ను స్కూటర్ ఎక్కించుకెళ్తున్నావు, నువ్వు గుంటలో పడితే నేను పడతా, నిప్పుల్లో పడితే కాలంలోకి బయలుపడి నేను వెళ్ళిపోతాను. మరి ఆగల, అయ్యగారిని చూడాలా? ఓ చదివేస్తుంది రైలు బండి లాగా, కోరమండల ఎక్స్ప్రెస్ లాగా. హల్లెలూయా. జాగ్రత్తగా అండి. వాడు పెద్దయ్య గారు వేసుకొస్తాడు, వాడి పరిచారకులు చిన్నయ్య గారు ఉంటారు వాడి దగ్గర. రాసుందా లేదా? ఎవరు మాట్లాడరే? సైతాన్ తెల్ల బట్టలు వేసుకుని సేవ చేస్తాడని కూడా రాసింది. చూపిస్తా బైబిల్ అయిన తర్వాత. దేవుడు ఏం చేస్తాడో అన్ని సైతాన్ చేస్తాడు. ఈ మాటనండి. నీ పేరేంటయా? ప్రశాంతి పెళ్లి చేసుకున్నాడు. నవ్వుతున్నాడు దొంగ. ఇలా అర్థం పెట్టి ప్రశాంతి పెళ్లి చేసుకున్నాడు. దేవుడు మంచి భార్యను ఇచ్చాడు. వద్దు అసలు కూర్చు, నేనే చెప్తాను నిలబడాలంటే. సైతాన్ వచ్చి ప్రశాంత్ అని, హలో
అదిగో గర్ల్ ఫ్రెండ్ అని చెప్తాడు. దేవుడిచ్చే అన్ని సైతాను ఇస్తాడు, చాలా జాగ్రత్త. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చివరికి యేసుక్రీస్తు ప్రభు వచ్చే సమయానికి మిద్దె మీద ఇద్దరుంటే ఎంతమంది కొనుక్కోబడతారు? ఎంతమంది కొనుక్కోబడతారు? పొలంలో ఇద్దరుంటే ఎంతమంది కొనుక్కోబడతారు? దాని అర్థం ఏంటనుకుంటున్నారు? సైతాను సంఘం ఒకడుంటాడు, దేవుని సంఘం ఒకడుంటాడు అని అర్థం. హల్లెలూయా. ఇక్కడ కూడా సైతాను వాళ్ళు సగం మంది ఉన్నారు తెలుసా? ఇప్పుడు నిరూపించరా? ఎవరు మాట్లాడతలేదు. బైబిల్లో చూపిస్తా, నేను చెప్పేదానికి పోనీ మీరు రిఫరెన్స్ చూపించలేదా? ఏమంటే చూపిస్తున్నాను లేదా? ఎక్కడ సగం మంది సైతాను వాళ్ళు ఉన్నారు ఏమన్నాను చెప్పండి. చూపిమంటారా? ఎవరు మాట్లాడట్లేదు. మీరు అనలేదు కానీ నేను పెద్దోడా తెలుసుకోవాలిగా. యేసయ్య పరలోక రాజ్యం ఎలాగ ఉన్నదని చాలా ఉపమానాలు చెప్పారా లేదా? ఇప్పుడు అంటే నేను డెప్త్కి వెళ్ళకుండా పైపైన చెప్పేస్తాను. ఒక ఉపమానంలో ఆయన అంటాడు, ఇదిగో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పొలంలో మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉంటుంది. తీయాల్సిన అవసరం 22వ వచనంలో ఉంటుంది. తీయాల్సిన అవసరం లేదు, చూడండి 13వ అధ్యాయంలో ఉంటుంది. ఏనండి అక్కడే ఉపమానాలు కూడా ఉంటాయి. ఒక ఆయన పొలంలో మంచి విత్తనాలు విత్తాడు, తర్వాత గోధుమలని వాటి గురించి చెప్తాడు. మంచి విత్తనాలు విత్తాడు ఎక్కడ? తన పొలంలో. చెప్పండి, ఏమి విత్తాడు? తర్వాత ఎవరు వచ్చారు? శత్రువు. ఎవడొచ్చాడు? ఏం విత్తాడు? ఎక్కడ విత్తాడు? అదే పొలంలో విత్తాడా, పక్క పొలంలో విత్తాడా? దేవుని విత్తనాలు ఎక్కడ ఉన్నాయి? సైతాన్ విత్తనాలు ఎక్కడ ఉన్నాయి? దేవుని బిడ్డలు ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నారు. సైతాన్ బిడ్డలు ఎక్కడ ఉన్నారు? సైతాన్ బిడ్డలు అంటే ఎక్కడో బయట ఉన్నారు అనుకునేరు, చాలా పొరపాటు. పాస్టర్లో సగం మంది సైతాన్ బ్యాచ్, విశ్వాసులో సగం మంది, అందుకని ఒకడే పైకి వెళ్ళేది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దీనికి క్లారిటీ వస్తుంది మనకి, చాలా క్లారిటీ వెళ్ళి. ఇప్పుడు ఓన్లీ వీఆర్ జస్ట్ ఇంటరాక్షన్లో ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియ దేవుని బిడ్డలారా. సైతాన్ కూడా డబ్బులు ఇస్తాడు. ఇంకా క్లారిటీగా చెప్తా సైతాన్ డబ్బులు ఎక్కడ ఇస్తాడని రాసిందో. యేసుక్రీస్తు ప్రభుని సైతాన్ ఎన్నిసార్లు శోధించాడు? ఎక్కడ రాసింది? మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఒకసారి, 6వ వచనంలో ఒకసారి, 8వ వచనంలో ఒకసారి శోధించాడు. 8వ వచనంలో ఏమని శోధించాడో చదవండి. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల, లోకంలో ఉన్నటువంటి అన్ని చూపించాడు, దాని మహిమని చూపించాడు. మీరు ఒరిజినల్లోకి వెళ్ళినట్లయితే, కరెక్ట్ గా చదివినట్లయితే దాని యొక్క ధనము మహిమని చూపించాడని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజ్యము, దాని వైభవము, దాని మహిమ అంటే ఆ దేశానికి ఎంత డబ్బు ఉందో చూపించాడు. చూపించేమన్నాడు రా? నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయన, నేను నీకు డబ్బులు ఇస్తాను అన్నాడా లేదా? ఎవరు మాట్లాడరే? అన్నాడా లేదా? అదిగో ఆమెకు డౌట్ వచ్చి 50 సార్లు చదివేస్తుంది. అసలు నా ముఖమే చూస్తలేదు, అసలు నా ముఖం చూడమన్నా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సైతాన్ డబ్బులు ఇస్తాడా ఇవ్వడా? మళ్ళీ చిటికే చెప్పు, జాగ్రత్త, సైతాన్ డబ్బులు ఉన్నాయని చెప్పండి. అసలు నువ్వు బాగా అమ్మాయి, నువ్వు మంచి బెదరయ్యాలి అమ్మాయి అంటావేంటి? జాగ్రత్త, సైతాన్ డబ్బులు ఉన్నాయని చెప్పండి. హల్లెలూయా. సైతాన్ డబ్బులు ఇస్తాడు. అసలు మన దగ్గర ఉన్నాయి 90% సైతాన్ డబ్బేనేమో. పెద్ద పెద్ద అయ్యగారులందరి దగ్గర సైతాన్ డబ్బులే ఉన్నాయి. 2 రోజులు మీకు అర్థమైపోద్ది. అద్భుతాలు చేసేవాళ్ళు, స్వస్థతలు చేసేవాళ్ళ దగ్గర సైతాన్ డబ్బులే ఉన్నాయని బైబిల్లో రాసింది. విత్ రెఫరెన్స్ చూపిస్తాను. వాళ్ళు పరలోకి వెళ్ళరని కూడా రాసింది. పెద్ద పెద్ద అయ్యగారులు, చాలా పెద్ద అయ్యగారులు, అసలు ఇప్పుడే చూపిస్తాను, తీయండి. అయ్యగారులు పరలోక రాజ్యం, అందరు కాదు, కోపడద్దు మళ్ళీ చంపేస్తారు బయటికి వెళ్ళినాక. కొంతమంది అయ్యగారులు పరలోకం వెళ్ళరు అని చెప్పండి గట్టిగా. పౌలు పేతురు నేనే చెప్తే వినొద్దు, కానీ యేసే చెప్తే
తీయండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. లోకాంతి వచ్చేసిందంట. మొత్తం అందరూ అక్కడికి వచ్చారు, గేటు ముందు నుంచున్నారు, పరలోకం ముందు. ఒక దేవదూత వచ్చి అన్నాడంట, ఇదిగో అబ్బాయి విశ్వాసులు అందరూ లోపలికి వెళ్ళిపోవడమని గేటు తీస్తే వాళ్ళు వెళ్ళిపోయారు, బెలబెలబెలమని వెళ్ళిపోయారు. ఎవరు మిగిలిపోయారు? ఇంకా సేవకులు ఉన్నారు. వీళ్ళు అనుకున్నారు మాకు శాలువా కప్పుతాడు అనుకుంటా, బుక్కే ఇస్తాడనుకుంటా, కొంచెం మొత్తానికి ఏదో చేస్తాడని మంచి ఛాతీ గీతి పెద్దవి చేసి బైబిల్ పెద్ద సంఖలో పెద్ద బైబిల్ పెట్టుకుని నుంచున్నారు. అమ్మాయి యేసయ్య వచ్చాడు. వచ్చి రాగానే ఆయన మాట్లాడనివ్వట్లేదు, వీళ్ళే మాట్లాడేస్తున్నారు. యేసయ్యని మాట్లాడనివ్వట్లేదు అయ్యగారులు. ఎవరు మాట్లాడుతున్నారు? చదవండి 22. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా 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 మేము నీ నామమున ప్రవచింపలేదా? వీళ్ళు ప్రవక్తలు. వీళ్ళందరూ ఎవరు? గట్టిగా చెప్పండి. ప్రవక్తలు. అయ్యా నా పేరు ప్రాఫెట్ ప్రశాంత్, నా ప్రాఫెట్ సుశాంత్, ప్రాపలర్ ఆయన ఫలానా ఫలానా. ఫేస్బుక్లో కూడా పెడుతున్నారుగా ప్రాఫెట్లని. ఓహో మీరందరూ ప్రవక్తలా? నాయన ప్రవక్తలు మొత్తం ఇక్కడికి వచ్చేయండి అన్నాడు. వచ్చారు. ఇంకా 60% మిగిలిపోయారు. సెకండ్ బ్యాచ్ మొదలు పెట్టారు. ఏమన్నారు? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? అయ్యా నేను దెయ్యాలు వెళ్ళగొట్టాను సార్. ఏరియా పేరేంటి? బిహెచ్ఎల్లో 33 దెయ్యాలు, మొత్తం 747 దెయ్యాలు. బిహెచ్ఎల్లో పాలరాజయ్య గారి చర్చిలో 54 దెయ్యాలు వెళ్ళగొట్టాను. కావాలంటే సీడీ చూసుకొని వేసేకిచ్చాడు ఒకడు. ఓహో మీరు అందరూ దెయ్యాలు వెళ్ళగొట్టేవాళ్ళ? ప్రవక్తలు ఇక్కడ ఉండండి, దెయ్యాలు వెళ్ళగొట్టేవాళ్ళు ఇక్కడ ఉన్నాను అన్నాడు. ఇంకా పెద్ద పెద్దోళ్ళు లక్షలు 100,000 1000 లక్షలు వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మిగిలిపోయారు పెద్ద పెద్ద కోట్లు వేసుకుని. వాళ్ళు దేవుడితో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారమ్మా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదు. అయ్యా మేము అద్భుత కార్యాలు చేసాం, స్వస్థతలు చేసాం, అవి చేసాం చెప్పారు. అమ్మో మీరు చాలా గొప్పవాళ్ళు, అసలు అయితే ఈ మూలకు రమ్మన్నాడు. చెయ్యట్లా పెట్టండి అందరూ. పక్కన వాళ్ళు ముఖంలో పెట్టి అసలు ఎవడరా అన్నాడు ఒకసారి అన్నాడు ఆయన వాళ్ళతోటి. యేసయ్య చెప్పాడు వీళ్ళు ప్రవక్తలని, యేసయ్య చెప్పాడు వీళ్ళు అద్భుత కార్యాలు చేస్తారు, యేసయ్య చెప్పింది అది అని వాళ్ళతో ఏమన్నాడు? అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, కొంచెం గట్టిగా నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద అసలు నువ్వెవడో నాకు తెలియదు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సైతాన్ సేవకులు ఉన్నారా లేదా? అది జాగ్రత్త. ప్రతోడు దేవుడి సేవకుడు కాదు. అసలు పరిశుద్ధాత్మలోనే సగం సైతాన్ ఆత్మ ఉందని కూడా బైబిల్లో రాస్తుంది. మీరు ఎప్పుడైనా చూసారో లేదో మరి? చూస్తారా పని? 1 యోహాను 4వ అధ్యాయం 1 వచ్చిందామండి. 1 యోహాను 4:1, అలాగే 1 తిమోతి 4:1 కూడా చదవచ్చు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక. అబ్బాయి ప్రతి ఆత్మ నమ్మద్దు. నేను చెప్పాడా దేవుడు చెప్పాడా? ఎన్ని సంవత్సరాల క్రితం? 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. కానీ మనం పట్టించుకుంటామా? ప్రతి ఆత్మను నమ్మొద్దు. పక్కన వాళ్ళు చెయ్యి కూడా చెప్పండి, ప్రతి ఆత్మను నమ్మొద్దు. నేను చెప్పానా దేవుడు చెప్పాడా? ఇంకా కొంచెం చదవమ్మా. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఎవరికి? యోహాను గారు విశ్వాసులకు రాశాడు ఈ పత్రిక. ఎవరో? యోహాను గారు లాస్ట్లో రాశాడు. అంటే అప్పటికి ఆల్రెడీ చర్చి మంచిగా ఫామ్ అయిపోయింది. ప్రకటన గ్రంథం రాసే ఏరియాలకి ఫుల్ చర్చి ఫామ్ అయిపోయింది. అబ్బాయి ప్రతిదీ పరిశుద్ధాత్మ పిచ్చోడా అన్నాడు. పౌలు గారు కూడా రాశాడు. 1 తిమోతి 4వ అధ్యాయం 1 వచ్చింది చూడండి ఒకసారి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకే పొలంలో దేవుని బిడ్డలు ఉన్నారు, సైతాన్ బిడ్డలు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు. అన్ని ఈ లోకంలో సగం దేవుడి రన్ అవుతుంటే సగం సైతాన్ రన్ అవుతుంది. చదరా. అయితే
కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును దయ్యాలు బోధిస్తాయా? బోధించవా? ఏం బోధిస్తాయి? దేవుడు వాక్యమే. సైతానికి బైబిల్ బైహార్ట్ వచ్చి తెలుసా మీ సంగతి? యేసు ప్రభుకే డైరెక్ట్గా బోధించాడు. ఎప్పుడైనా చదివారా? పోయి చూస్తారా? మీరు ఎవరు మాట్లాడుతున్నారు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 4 వచ్చింది ఏంటి, 6 వచ్చింది ఏంటి? నీవు దేవుని కుమారుడు అయితే ఇదిగో యేసయ్య శిఖరం మీద తీసుకెళ్ళి, ఆలయ శిఖరం మీద తీసుకెళ్ళి దూకే అని చెప్పి అంటున్నాడు కదా. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నది కదా. యేసయ్యా నువ్వు బైబిల్ నమ్ముతావు కదా? ఎక్కడ రాయబడింది? 91వ కీర్తన ఎవరు రాశారు? దైవజనుడు అయిన మోషే రాశాడు. మోషే ఎలా రాశాడు? దేవుడు చెప్తే రాశాడు. మోషే రాసినవన్నీ ఎలా రాశాడు? మరి మోషే వెళ్ళి చూశాడా సూర్యుడు ఎలా పుట్టాడు, చంద్రుడు ఎలా పుట్టాడు అని? దేవుడు చెప్పింది రాశాడు. బైబిల్లో మొట్టమొదటి రాయబడినటువంటి గ్రంథం యోబు గ్రంథం. హల్లెలూయా. వాళ్ళు ఆ కనాను వెళ్ళకుండా ఎదురు తిరిగినప్పుడు వాళ్ళని చెప్పించాడు, పొడి రాతలకు పోయి మొత్తం మీ అందరూ ఇద్దరే వెళ్తారన్నాడు. అప్పుడు వాళ్ళు బాధలు పడలేక చూస్తూనే దేవుడు ఈయన చెప్పాడు. అప్పుడు యోబు గ్రంథం ఫస్ట్ రాసింది యోబు గ్రంథం. తర్వాత ఎవరి పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పంచగ్రంథాలు ఇచ్చాడు. ఫస్ట్ 5 జాగ్రత్తగా వినండి. ఇది ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది 91వ కీర్తన. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి దావీదు గారు పాడతా దీంట్లో పెట్టారు. వినండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? నువ్వే చెప్పావుగా, నువ్వు పైనుంచి దూకితే కాళ్ళు ఎరగవని దూకు అంటున్నాడు. వాక్యం కోట్ చేశాడా లేదా? రెఫరెన్స్ చెప్పాడా లేదా? ఎవరు మాట్లాడరా? అంటే అసలు మనం బైబిల్ తీస్తేనే తెలియదు, మూస్తే ఏమన్నా తెలుసా మనకి? ఇప్పుడు కొంతమందికి ఏదన్నా చెప్పామనుకోండి, మలాకి అంటే కొత్త నిబంధనలు ఎదిగి వాళ్ళు ఉన్నారు చాలామంది. హల్లెలూయా. వాడికి వాక్యం తెలుసా తెలీదా? అన్ని హాఫ్ బై హాఫ్ ఉన్నాయి ప్రస్తుతానికి. జాగ్రత్తగా వినండి. విస్తారమైనటువంటి వాక్య జ్ఞానం లేకపోతే అసలు అదేంటో పట్టుకోలేము. నేను ఒకసారి 10,000 రూపాయలు పెట్టి మా ఆవిడకి చీర కొనిచ్చాను. నేను అసలు చీరలు కొన్నాం. మాకు మంచి సంఘం ఉంది, 1,500 సంఘం ఉంది. మా పాస్టర్ అమ్మకి 400-500 చీరలు వస్తాయి సంవత్సరానికి. 52 వారాలే ఉంటాయి సంవత్సరానికి. ప్రతి వాళ్ళు ఖచ్చితంగా చీర పెడతారు మా పాస్టర్ అమ్మకి. 350 కట్టుకుని మిగిలినవి విధవరాలకు ఇచ్చేసేది. ఒకసారి ఎందుకో పుట్టినరోజు గిఫ్ట్ ఇద్దామని స్తుతి తీసుకెళ్ళా. సరే ఎప్పుడు గిఫ్ట్ ఇవ్వలేదు కానీ 10,000 చీర కొన్నానయ్యా. 10,000 చీర కొని పాపం పాస్టర్ అమ్మ అనుకుంది చాలా కాస్ట్లీ చీరను కట్టుకొస్తే, మా చర్చిలో ఇంకొక అమ్మాయి అదే చీర కట్టుకొచ్చింది 200-250కి. ఒరిజినల్ ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థనలో కూడా సైతాన్ ప్రార్థన ఉంటుంది, దేవుడి ప్రార్థన ఉంటుంది. అది తెలియలేదు మీకు, ఇవాళ తెలిసింది, ఇప్పుడు వాళ్ళ నుంచి తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. వాక్యంలో కూడా సైతాన్ వాక్యం. కొంతమంది అంటున్నారు శుద్ధ వాక్యము మంచి వాక్యము, ఓరి పెచ్చోడ నీకన్నా సైతాన్ చాలా బాగా చెప్పుద్ది. ఆ సంగతి వాడికి తెలియదు. ఎవరు వాక్యం రైట్ అనేది తర్వాత తెలుసుకుందాం మనకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళిపోండి. చూడండి, సైతానికి వాక్యం తెలుసు. సైతాన్ దేవుడి చేయని ఇస్తాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 11వ వచనం చూడండి. డబ్బు 4 రకాలు. డబ్బు ఎన్ని రకాలు? దేవుడు నాకు చెప్పాడు నీకు చాలా డబ్బు ఉందని. చదవండి 11వ వచనం చదవరా. ఏ సేవకుడును సారీ ఏ రిఫరెన్స్ చెప్పాను నేను? లూకా 16:11 చదవండి. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో, నా వెనకాల చెప్పండి, అన్యాయపు సిరి. మళ్ళీ చెప్పాలి, మళ్ళీ చెప్పాలి, చిటికేసి చెప్పాలి. సైతాన్ డబ్బు సార్ ఇది నేను చెప్పలా. పరిశుద్ధాత్మ దేవుడు వర్గీకరిస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ దేవుడే చాలా క్లియర్గా దాన్ని వర్గీకరించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి నోట్ల నుంచే పలికిచ్చాడు.
కొన్ని పరమ సత్యాలు పౌలు పేతురు నోటితో పలికించలేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారి నోటితో పలికించారు. కొన్ని సత్యాలు కావాలి. అన్యాయపు సిరి చెప్పండి. అన్యాయపు సిరి అమ్మా. అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు సత్యమైన ధనము చెప్పండి. సత్యమైన ధనము ఫస్ట్ ఏంటి? అన్యాయపు సిరి. రెండోది ఏంటి? సత్యమైన ధనం. ఫస్ట్ ఏంటి? అన్యాయపు సిరి. రెండోది ఏంటి? సత్యమైన ధనం. ఓకే. దేవుని డబ్బు ఏమో సత్యమైన ధనం. దేవుడు కూడా డబ్బులు ఇస్తాడు. ఎక్కడ రాస్తుంది? సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం. పుస్తకంలో ఒక్కో దానికి 10 రెఫరెన్స్లు ఇచ్చాను. ఇప్పుడు 10 రెఫరెన్స్లు చెప్పడానికి సమయం లేదు, కానీ జస్ట్ వన్ ఐఎమ్ టచింగ్. ప్రతి ఒక్కరూ పుస్తకం కొనడానికి ప్రయత్నం చేయండి. కొనమని నేనంటే ధనాపేక్షతో ఏం చెప్పట్లేదు, కానీ చదివిన వాళ్ళు మాత్రం ఇంతవరకు ఎవరు అది బాగోలేదని కానీ, నా వాక్యం విన్న తర్వాత నన్ను విమర్శించిన వాళ్ళు కానీ ఎవరు లేరు, ఈవెన్ ఇంక్లూడింగ్ అమెరికా. వినకుండా మధ్యలో మాట్లాడేవాళ్ళు కానీ, పూర్తిగా వినని వాళ్ళు ఏది పడితే అంటారు, కానీ పూర్తిగా వినేసిన తర్వాత దీని మర్మం లాస్ట్లో తెలుస్తుంది అసలు బయటికి. దశంభాగం అంటే డబ్బు కాదు. ఇలా చెప్పండి, దశంభాగం అంటే డబ్బు కాదు. డబ్బు కాదు అసలు. ఆ సంగతి మనకు తెలియదు. వాళ్ళకి డబ్బులే కనపడుతున్నాయి కాబట్టి దశంభాగం కట్టొద్దని యూట్యూబ్లో పెడుతున్నాడు ఆయన. డబ్బు కాదు. చదువు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఆయన ఒట్టి ఆశీర్వాదమే ఇవ్వడో, ఐశ్వర్యం కూడా ఇస్తాడు. గట్టిగా చప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పక్కన వాళ్ళకి షేక్ అండి చెప్పండి, దేవుడు ఒట్టి ఆశీర్వాదమే కదా, ఐశ్వర్యం కూడా ఇస్తాడని చెప్పండి. అవునా కదా? ఇప్పుడు దాకా ఆశీర్వాదమే ఇస్తాడు అనుకున్నాం. ఏమిస్తాడు? ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన అబ్రహాంకి ఇచ్చాడు, ఆమేనండి. ఇస్సాకు ఇచ్చాడు, యాకోబుకి ఇచ్చాడు, యోసేపుకి ఇచ్చాడు, దావీదుకి ఇచ్చాడు, ఎస్తేరుకి ఇచ్చాడు, యోబుకి ఇచ్చాడు. నీకు కూడా ఇవ్వబోతున్నాడు ఆయన. దీనికి ఆమెను కట్టుకొచ్చింది చూసారా? హల్లెలూయా. ఆ డబ్బు కిందకు వస్తే 2 రకాలు అవుద్ది. సైతాన్ డబ్బుని ఏమన్నాడంటే అసత్యమైంది అన్నాడు. సత్యమైందనం అసత్యమైందనం అన్నాడు. కిందకు వచ్చింది అనుకుంటా డబ్బు, అంటే దేవుడు ఇచ్చాడు మన డబ్బు. సైతాన్ ఇస్తే అదేమవుద్ది? 12వ వచనంలో రాస్తుంది చూడండి. మీరు పరుల సొమ్ము విషయంలో. పరుల సొమ్ము చెప్పండి. చెప్పండి గట్టిగా. సైతాన్ డబ్బు పక్కనోడికి వస్తే ఆ పక్కనోడిది నువ్వు లాగేసుకుంటే అది పరుల సొమ్ము. మీ డబ్బు కాదు. మీ డబ్బు కాంతి పరులది. పరులు లాక్కున్నావు అనుకో, అది ఏమవుద్ది? సైతాన్ డబ్బు అవుద్ది. పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? జాగ్రత్తగా వినండి. మీ సొంతమైన ధనము మీకు ఎవడిచ్చును? గట్టిగా చెప్పండి కొట్టి ముందు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీ నా సొంతమైన ధనము. ఇంకా గట్టిగా చెప్పాలి సార్. డబ్బు కావాలండి చెప్పాలి. ఇంకోసారి చెప్పాలి, మళ్ళీ చెప్పాలి, మళ్ళీ చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. నీకు డబ్బు ఉందా లేదా? ఎవరు మాట్లాడలా. ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, నాకు డబ్బు ఉంది. గట్టిగా చెప్పాలి. ఎరా బుడ్డాడు చెప్పరా, డబ్బు వస్తుంది చెప్పాలి. నాకు డబ్బు ఉంది. డబ్బున్నోడులా చెప్పండి. మంచి గర్వంగా చెప్పొచ్చు, నాకు డబ్బు ఉంది. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. నీకు డబ్బు ఉందా లేదా? పక్కన వాళ్ళు చిడిగేసాడు, నీకు డబ్బు ఉందా లేదని ఒకసారి. ఉందా లేదా? నాకు డబ్బు ఉంది. నీ పేరేంటో తెలుసా అసలు? మీ పేరు హిందీలో పత్రిక అంటారు, తెలుగులో పేతురు పత్రికలో మనకు ఒక పేరు పెట్టాడు ఆయన, రాజులు. మీ పేరేంటి? రాజులు. రాజులు. నేను రాజుని అనండి, నేను రాణి అనండి. మీరు రాజు కాదు, రాణి అను. పిచ్చదానా? నేను రాణి అనాలి, నేను రాజుని అనాలి. మీరు గట్టిగా అనాలి, నేను రాజు. నిజంగా అనండి, గట్టిగా అనండి. దేవుడు వాక్యాన్ని నోటితో పలికితే సైతాను పారిపోతాడు. అందుకని యేసు ప్రభు నోటితో దేవుడు వాక్యాన్ని పలికాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన నోటితోటి పలికాడు, వాడు పారిపోతాడు. అర్థమవుతుందా మీకు? నేను రాణిని, నేను రాజుని గట్టిగా నిజంగా చెప్పాలి, కన్విక్షన్తో చెప్పాలి. ఈ 3 దినాలు మీరు వాక్యం వినండి, నీ డబ్బు నీకు ఎలా వస్తుందో బైబిల్లో రాయబడింది. ఆ సిస్టమ్ మీకు వివరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి, స్తోత్రం.